అనేది ఒక గ్రహింపులో వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే పరిశోధన చేసుకునేవాళ్ళు. ఎప్పుడైతే వాళ్ళు వాక్య పరిశోధన చేసుకునేవాళ్ళో అప్పుడు దేన్ని అయితే దాన్ని అనుసరించి నడుచుకునేవాళ్ళు. ఆమేన్. ఇక్కడ కూడా మనకి ఏముండాలంటే దేవుడు మనతో ఒక మాట మాట్లాడాడు అంటే మనకి గ్రహింపు ఉండాలి. దేవుడు ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు, శ్రమలలో కూడా మనకేముండాలి, శ్రమల్లో కూడా గ్రహింపు ఉండాలి. మనం ఏదైనా జీవితంలో ఏదైనా జరిగితే వచ్చి సాక్ష్యం చెప్తాం. దేవుడు మనకి ఏది ఇచ్చినా కూడా సంతోషంతో వచ్చి సాక్ష్యం. నువ్వు చెప్పేది ఏంది? సంతోషంతో అందరూ చెప్తారు. అన్నీ ఉన్నప్పుడు అందరూ కూడా ఏం చేస్తారు? సంతోషంగానే ఉంటారు. నువ్వు ఉండేది, క్రైస్తవులు ఉండేది ఏంటి, విశ్వాసులు ఉండేది ఏంటి? అన్నీ ఉన్నప్పుడు అందరూ సంతోషంగానే ఉంటారు. నువ్వు కూడా వచ్చి అదే సంతోషం సాక్ష్యం చెప్తావు. కానీ శ్రమలలో కూడా నిలబడే స్వభావం, శ్రమలలో కూడా దేవుడి యొక్క ఉద్దేశంను గ్రహించుకునే జ్ఞానం ఉన్నట్లయితే ఆ విశ్వాసం ఎప్పటికీ పడిపోడు. శ్రమలలో నుంచి అత్యధికమైన విజయంలోకి వెళ్తాడు. శ్రమల్లోంచి అత్యధికమైన విజయంలోకి వెళ్తాడు. నీ శ్రమలు శాశ్వతం కాదు. పక్కలకు చెప్పు, నీకు శ్రమలో గ్రహింపు ఉండాలి. శ్రమ లేదు అని చెప్పట్లేదు, శ్రమల్లో గ్రహింపు ఉండాలి. అటుపక్కలకు ఇటుపక్కలకు చెప్పు. అటుపక్కలకు ఇటుపక్కలకు చెప్తే 2 సార్లు చెప్పినట్టు ఉంటుంది. శ్రమల్లో ఏముండాలి? శ్రమల్లో గ్రహింపు ఉండాలి. వాక్యం విన్న ఉద్దేశంలో గ్రహింపు ఉండాలి. ఏదో సేవకులు ఏదైనా మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలో గ్రహింపు ఉండాలి నీకు. ఎందుకు ఈ మాట చెప్పాడు, ఎందుకు వద్దన్నాడు, ఎందుకు రమ్మన్నాడు, ఎందుకు పొమ్మన్నాడు, ఎందుకు ఆగమన్నాడు అనే గ్రహింపు కూడా ఉండాలి. ఎందుకు ఇట్టన్నాడు, ఎందుకు అట్టన్నాడు, గ్రహింపు ఉండాలి. ఈ గ్రహింపు లేని వాళ్ళు అందరూ ఏమైపోతారంటే ఊరక మాట్లాడుతుంటారు, ఊరక పడిపోతూ ఉంటారు. అర్థమవుతుందా? అందుకే నీ శ్రమల వెనుక దేవుడికి ఉద్దేశం ఉంది. చెప్పండి, నా శ్రమల వెనుక, నీ శ్రమల వెనుక దేవుడికి ఒక పెద్ద ఉద్దేశం ఉంది. నీ శ్రమల వెనుక ఒక గొప్ప అద్భుతము దాగి ఉంది. శ్రమల్లోనే పడిపోతే అద్భుతం ఎలా పొందుకుంటావు? సమస్యలను ఆగిపోతే, దేవుడి సన్నిధిని అనుభవించకుండా ఆగిపోతే, అసలు దేవుడు సన్నిధికే రాకపోతే, క్రీస్తు గురించిన మాటలు అసలు వినకపోతే నీ అద్భుతాన్ని ఎవరు క్లియర్ చేస్తారు? నీ శ్రమలు ఎవరు క్లియర్ చేస్తారు? అద్భుతం ఎలా పొందుకుంటావు? వినుట వలన దేంట్లో రావాలి? ఇప్పుడు నీకు విశ్వాసం. అపోస్తలుడైన పౌలు కాపాడుకుంది ఏంటి? వినుట వలన ఏమొస్తుంది? విశ్వాసం. ఎందుకు అసలు విశ్వాసం? ఎందుకంటే అసలు నువ్వు ఈరోజు ఏది పొందుకోవాలనుకున్నా, ఫిజికల్ ఆర్ స్పిరిచువల్, దేవుడి దగ్గర నుంచి అయినా సరే, ఆశీర్వాదమైనా సరే, ఏది పొందుకోవాలన్నా నీకు కావాల్సింది విశ్వాసం. ప్రతి విషయంలో విశ్వాసం అంటే నమ్మకం. క్రీస్తు గురించిన మాటలు విన్నప్పుడు ఏమొస్తుందంట? విశ్వాసం వస్తుంది. అసలు వినకపోతే ఏమొస్తుంది? దరిద్రం తాండవం చేస్తూ ఉంటుంది. పెద్ద రాష్ట్రంలో కత్తి కూర్చొని న్యాసేస్తూ ఉంటుంది. క్రీస్తు గురించిన మాటలు ఎంత ఎక్కువగా వినగలిగితే, చెప్పండి, ఎంత ఎక్కువగా వినగలిగితే అంత ఎక్కువగా విను. ఎంతవరకు దేవుడితో వాక్యము నువ్వు ధ్యానించగలిగితే అంత ఎక్కువగా ధ్యానించు. ఎంత సమయం నువ్వు స్పెండ్ చేయగలిగితే అంత. నీ బలమంతా ఉపయోగించుకో. తృష్ణ గొనుచున్నది అంటున్నాడు అక్కడ. తృష్ణ గొనుచున్నది. ఆమేన్. దేవుడి కొరకు నా ప్రాణము తృష్ణ గొనుచున్నది. దేవుడు సన్నిధిలో ఏం చేయాలి? చెప్పండి, ఏం చేయాలి? దేని కొరకు రావాలి? ఇక్కడ శ్రమల్లో గ్రహింపు రావాలి. ఎంతమందికి శ్రమలు ఉన్నాయి? శ్రమలు ఎంతమందికి ఉన్నాయి? నేను అడిగింది రోగాలు కాదు, శ్రమలు. శ్రమలు ఉన్నాయా లేవా కూడా మీకు తెలియదు. నాకైతే ఉన్నాయి. ఇప్పుడు ఎత్తుతారు చేతులింగ. మొన్న ఆగస్టు 15కి జెండాలు ఎత్తినట్టు. ఎవరికి శ్రమల్లోవా? అయితే సబ్జెక్ట్ మార్చేస్తా. ఇప్పుడు వేరే వాక్యానికి వెళ్ళిపోదాం. మరి ఎందుకు మీకు శ్రమలు ఉన్నాయని మీకే తెలియదా? ఎంతమందికి శ్రమలు ఉన్నాయి? ఇందాకన్నా ఏమైనా ఈ జెండాలు? ఎవరికో ఏదో ఒకటి ఎదురవుతూనే ఉంటాయి. శ్రమలు ఉన్నాయో లేదో మీకు తెలియదు. దేవుణ్ణి ఏం అడగాలో తెలియదు. ఇస్తే తీసుకోవడమో తెలియదు. నిజమేనా? దేవుడిస్తే తీసుకోవడం తెలియదు.
పోనీ అడగటం తెలియదు, అసలు ఏం అడగాలో తెలియదు. శ్రమలు ఉన్నాయా అంటే ఉన్నాయా లేవా, ఏమున్నాయి మనకి అని ఆలోచించే పరిస్థితిలో ఉన్నాం. శ్రమలు, శోధనలు ఎప్పుడు మన జీవితకాలం, మనం శరీరంతో జీవించినంత కాలము శ్రమలు, శోధనలు, ఇబ్బందులు, ఆటంకాలు ఎదురవుతూనే ఉంటాయి. ఒక్కోసారి జీవితాలు తారుమారు అవుతూ ఉంటాయి. అయినా సరే నీకు నీ జీవితం, రాబోయే జీవితమైనా ఉన్న జీవితమైనా శ్రమల్లో నీకు గ్రహింపు లేకపోతే మనం నిజముగా ఫలభరితులుగా ఉండలేం. శ్రమలో గ్రహింపు లేకపోతే ఆ శ్రమల్లోకి ఇంకా లోతులోకి వెళ్ళవలసి వస్తుంది. అందుకే ఇక్కడ దేవుడు అంటున్నాడు, విశ్వాసికి కంటే ఏముండాలంట, విశ్వాసికి కలిగే ప్రతి శ్రమ వెనుక దేవుడి యొక్క మంచి ఉద్దేశము కలిగి ఉన్నాడు. పక్కలకు చెప్పండి, నీ శ్రమ వెనుక దేవుడికి ఉద్దేశం ఉంది. ఓకే, శ్రమలు మనకి ఎవరెవరి ద్వారా వస్తాయి? మనకి శ్రమలు ఎవరెవరి ద్వారా వస్తాయండి చెప్పండి? సాతాను, ఇంకా సాతాను కరెక్టే, మనుషులు కరెక్టే, ఇంకా మన అనుకుంటే వాళ్ళు మనుషులేగా. మనుషులు అన్నప్పుడు అందరూ అయిపోయారు, చుట్టాలు, గిట్టాలు, బంధువులు, పక్కలు, ఎదురులు అందరూ అయిపోయారు. అక్కడ మనుషులు అందరూ అయిపోయారు. ఇంకొకరి ద్వారా వస్తాయి, సాతాను ద్వారా వస్తాయి, ఓకే, అపవాది ద్వారా వస్తాయి, మనుషుల ద్వారా వస్తాయి, ఇంకో ద్వారా వస్తాయి. ఎవరు చెప్పారు దేవుడి ద్వారా వస్తాయని? దేవుడి ద్వారా కూడా వస్తాయి. ఎవరి ద్వారా వస్తాయి? యోబుకు ఎవరి ద్వారా వచ్చినాయి? ఎవరు ఎలా చేస్తే వచ్చినాయి? ఎవరు ఎలా చేస్తే వచ్చినాయి? దేవుడే. అంటే ఇక్కడ నీకు ఎడిదిరిగి ఒక్కోసారి దేవుడే పరీక్షిస్తాడు. దేవుడి దగ్గర నుంచి శ్రమలు వస్తాయి. దేవుడు శ్రమ పెట్టేది ఎందుకంటే నిన్ను పరీక్షించడానికే తప్ప నిన్ను నాశనంలోకి తీసుకెళ్ళడానికి కాదు. అందుకే ఏదైనా శ్రమ వచ్చినప్పుడు యోబుకు గ్రహింపు వచ్చింది కాబట్టి 200 ఆశీర్వాదానికి వెళ్ళాడు. ఆమెన్. నీకేదైనా ఇబ్బంది, శ్రమ వచ్చినప్పుడు నువ్వు అది శ్రమ అనుకోకుండా శ్రమలో నీవు గ్రహించుకోగలిగితే నువ్వు దాంట్లో నుంచి ఈజీగా బయటికి రాగలవు. ఆమెన్. మనము నీళ్ళలో పడి మునిగిపోతున్నప్పుడు కావాల్సింది దమ్ము, బలం కాదు. నీ బలం అక్కడ ఏం పనిచేయదు. నీ బలం ఉపయోగించాలంటే నీకు సపోర్ట్ రావాలి. అక్కడ ఉపయోగించాల్సిన తెలివి. ఏం ఉపయోగించాలి? తెలివి, బలము కాదు. అలాగే ఇక్కడ నువ్వు శ్రమలో ఉన్నప్పుడు నువ్వు ఆధారపడాల్సింది దేవుడి మీదే కానీ దేవుని విడిచిపెట్టడం కాదు. చాలామంది శ్రమలో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఆ శ్రమలను బట్టి దేవుడిని దూషించటమో, దేవుడిని తప్పుగా అర్థం చేసుకోవటమో చేస్తూ ఉంటారు. దేవుడి ఉద్దేశం ఏంటి? అందరూ కూడా రక్షింపబడాలని, అందరూ కూడా ఫలించాలని, అందరూ కూడా ఎవరు కూడా దరిద్రులుగా ఉండకూడదని, బీదవారిగా ఉండకూడదని. నువ్వు శ్రమలు అనుభవించినా సరే ఆ శ్రమల్లో నుంచి అమూల్యమైన బంగారం వల్లే బయటికి రావాలని దేవుడు ప్రణాళిక. అయితే ఇక్కడ నీకు ప్రతి శ్రమకి దేవుడు కారణం కాదు, అది తెలుసుకో. ప్రతి శ్రమకి దేవుడు కారణం అవ్వడు. దేవుడు ఒకవేళ నీకు ఏదైనా శ్రమ ఎలా చేసినా కూడా దేవుడు ఎందుకు శ్రమ ఎలా చేస్తాడంటే నిన్ను పరీక్షించి ఇంకా ఉన్నతమైన అత్యధికమైన స్థానంలో నిలబెడటానికే, ఆయన యొక్క రాజ్య బాధ్యతలు అప్పగించుట కొరకు నిన్ను పరీక్షిస్తాడు దేవుడు. మనం కూడా చూస్తాం కదా, అపొస్తలుల కార్యం 6వ అధ్యాయంలో ఆయన ఏమి చెయ్యవలెనని ఎరిగి ఉండియో పరీక్షించాడంట. శిష్యులు ఏం చేశాడు? అవును, కొండ మీద అందరికీ 5,000 మందికి భోజనం పెట్టిన సమయంలో ఏం చేశాడంట? అక్కడ ఏమి చెయ్యవలసి ఉండేని ఆయనకు తెలుసు, ఏం చేయాలో ఆయనకు తెలుసు. అంటే ఇప్పుడు అద్భుతం, వాళ్ళ శ్రమ వెనక ఏం దాగుంది? వాళ్ళు పరీక్షించిన దాని వెనకాల ఏం దాగుంది? చదువు, ఏం దాగుంది? యోహాను సువార్త 6వ అధ్యాయం 6:6 ఏమి చెయ్యనై ఉండెనో తానే ఎరిగి ఉండి, దేవుడు ముందుగానే ఎరిగి ఉన్నాడంట. అలాగే ఇప్పుడు నీకు శ్రమ ఉందనుకుందాం, నీ శ్రమ తర్వాత ఏమి చెయ్యాలో నీకు తెలీదా? ఇప్పుడు నీకు ఏదైనా శ్రమ, ఇప్పుడు యోబు విషయంలో శ్రమలో చేశాడు దేవుడు, అవునా? శ్రమలో చేసి ఒకటి మాత్రం కట్టడ చేశాడు, ఏంటిది? ప్రాణం మాత్రము ముట్టొద్దు అని. దేహ విషయంలో రోగాన్ని అనుభవించాడు, ఆస్తిపాస్తులన్నీ కోల్పోయాడు, కానీ గ్రహింపు మాత్రము కోల్పోలేదు. దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టలేదు, దేవుణ్ణి మాత్రం స్తుతిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే యోబుకి యథార్థత కలిగిన వాడు, యోబు గ్రహింపు కలిగిన వాడు. ఆమేన్. అవునా? 200 ఆశీర్వాదాలకు ఎలా వెళ్ళగలిగాడు మళ్ళీ అంటే దేవుడికి 200 ఆశీర్వాదం వస్తుందని 42వ అధ్యాయానికి పోయిన తర్వాత తెలిసిందా, లేకపోతే ముందే తెలుసా? యోబు 2వ అధ్యాయం, యోబు 200 ఆశీర్వాదం పొందుకుంటాడని ఎప్పుడు తెలుసు?
నీకు జీవితంలో రేపేం జరిగిద్దో ఎంతమందికి తెలుసు? పోనీ రేపేం వారం? అదే తెలుసు. రేపు డేట్ ఎంత? మరి ఇన్ని తెలిసినప్పుడు నీ జీవితం నీకు ఎందుకు తెలియట్లేదు రేపేం జరిగిద్దో? ఏమేన్ అంటే నీకు రేపు సోమవారం తెలుసు, డేటు తెలుసు, కానీ ఏం తెలీదు. రేపు నీకు ఏమి సంభవించబోతుందో తెలీదు, రేపు ఏం రాబోతుందో తెలీదు, ఏమి జరగబోతుందో తెలీదు. మరి నీకు తెలీదు, దేవుడికి తెలుసా తెలీదా? మరి దేవుడికి తెలుసు అన్నప్పుడు నీకు భయం ఉండాలా, టెన్షన్ ఉండాలా, లేకపోతే ధైర్యం ఉండాలా? కానీ మనకేముంది? బా క్వశ్చన్ కూడా పూర్తి అవ్వాలా. మరి ఎందుకు మనకి గ్రహింపు లేదు? రేపు నీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసు. పోనీ రేపు ఒక్కరోజే దేవుడికి తెలుసా? ఆది అంతము తెలుసా? మరి ఆ భూమికి ఆది అంతము తెలిసిన దేవుడు మన అంతం తెలీదా? మన ఆది తెలీదా? మొదలుపెట్టిన వాడికి ముగించడం తెలీదా? చెప్పండి, దేవుడు తెలియంది ఏమైనా ఉందా? ఇంకోటి ఏంటంటే దేవుడికి అన్నీ తెలుసు, అసలు మనకి దేవుడి గురించే మనకు తెలియదు. కాబట్టి ఈ బాధలు మనకెందుకు భయం వస్తుంది? ఎందుకు మనము ఆరాట పడుతున్నాం? ఎందుకు భయపడుతున్నాం? ఎందుకు ఊరక అటు ఇటు తిరుగుతూ ఉంటాం టెన్షన్ పడుతూ? ఎందుకో తెలుసా? నువ్వు దేవుడిని అర్థం చేసుకోలేదు కాబట్టి. దేవుడి యొక్క ఉద్దేశము వెనక గ్రహింపు నీకు లేదు కాబట్టి మనం భయపడుతూనే ఉంటాం. శ్రమలు రావడానికి దేవుడు ఒక్కడే కారణం కాదు. శ్రమలు దేవుడు ఇచ్చే శ్రమ ఎందుకంటే నిన్ను మెరుగుపరచడానికి, నిన్ను ఇంకా ప్రయోజకుడిగా చేయటానికి, ఆయన రాజ్యం యొక్క బాధ్యతలు నీకు అప్పగించటానికి. ఆమేన్. అర్థమవుతుందా? ఇప్పుడు మీ ఇంట్లో కానీ మీ షాపులో కానీ ఎవరైనా ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేస్తారు ఏదైనా నమ్మకమైన పనులు. నీ ఇంట్లో పని మనిషి ఉంది, ఇల్లు అప్పచెప్పి వస్తావా? గంట సేపు కర్ర పట్టుకొని కూర్చొని అయినా సరే అన్నీ చేసుకొని తాళాలు వేసుకొని వస్తావు, అవునా? మేమైతే ఏం చేస్తాం? ఎప్పుడైతే వాళ్ళ మీద ఒక నమ్మకం మనకు వచ్చిందో అప్పుడు ఏం చేస్తామంటే వాళ్ళే పని చేసుకొని వెళ్ళిపోతారు. ఇప్పుడు వచ్చేవాళ్ళు కూడా అంతే. అర్థమవుతుందా? అంటే నీవు నీ పిల్లలకైనా ఎవరికైనా ఒక పని అప్పచెప్పాలంటే నీకు ఫస్ట్ ఒక నమ్మకం వాళ్ళ మీద రావాలి. రాకుండా అప్పచెప్తావా? రాకుండా ఇది చేస్తావా? చెయ్యవు. మరి మనం అలా ఆలోచించినప్పుడు దేవుడు కూడా ఎలా ఆలోచిస్తాడు? ఆయన రాజ్యం ఉత్తగా అప్పచెప్పాడా? పేతురుకి ఊరకని అప్పచెప్పాడా? చూడండి, పౌలుకి ఊరకని ఏర్పరచుకున్నాడా? అంటే దేవుడు పరీక్షిస్తాడు ఫస్ట్. అందుకే నేను అంటున్నాను, విశ్వాసుల శ్రమలలో దేవుని యొక్క ఉద్దేశము దాగి ఉంది. విశ్వాసుల శ్రమల వెనుక దేవుడి యొక్క ప్రణాళిక గొప్పగా ఉంది. నీ శ్రమల్లో నువ్వు అనుకున్నట్టు కాదు. నీ శ్రమ ఏదై ఉండును గాక. యోబు కన్నా శ్రమలు అయితే మనకు రాలేదు కదా, పౌలు కన్నా ఎక్కువ శ్రమలు మనకు రాలేదు కదా, యేసయ్య కన్నా అయితే మనం ఎక్కువ అనుభవించలేదు కదా. అనుభవించామా? ఆ స్థితికి వెళ్ళామా? వెళ్తే ఉంటామా? పోనీలో ఒక నోటి నుంచి అయినా ఉంటామని వచ్చింది. ఆమేన్. చెప్పు, నీ శ్రమలు శాశ్వతము కాదు. శ్రమల్లో దేవుడు ఉద్దేశం అర్థం చేసుకో. శ్రమల్లో గ్రహింపు రావాలి నీకు, లేకపోతే నిలబడలేం. మనం ఏదో మ్యాజిక్లు, లాజిక్లు, లాటరీ టికెట్లు నమ్ముకొని బతకట్లే ఇక్కడ మనం. మ్యాజిక్లు, లాజిక్లు, లాటరీ టికెట్లు వాటిని నమ్ముకోలేదు మనం. ఈరోజు కాకపోయినా మన జీవితం బాగుంటుందేమోలే, రేపైనా బాగుంటుందేమోలే, 2026 వచ్చాకైనా బాగుంటుందేమోలే. సంవత్సరాలని, కాలాలని, తిథులని, నక్షత్రాలని, గ్రహాలని, చేతి రేఖలని, హస్తరేఖలని, నుదిటి రేఖలని వీటిని నమ్ముకోలే మనం. ఎవరు ఉన్నారా? లేరు కదా. మరి ఎవరు నమ్ముకున్నావు? సృష్టికర్తని, ఈ విశ్వమును సృష్టించిన సృష్టికర్తను నువ్వు నమ్ముకున్నావు. ఇంకా నువ్వు దేన్ని నమ్ముకోని అవసరం దేనికి భయపడని అవసరమే లేదు. చెప్పు, ఆశీర్వాదము శాశ్వతము, శ్రమలు తాత్కాలికము. లేకపోతే శ్రమలు తాత్కాలికము, ఆశీర్వాదము శాశ్వతము. అర్థమవుతుందా మీకు? మనుషుల ద్వారా కూడా వస్తాయి. ఒక్కసారి కీర్తనలు 18:4 కీర్తనలు 18:4. కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం.
మరణ పాశములు నన్ను చుట్టుకొనగను ఆ, భక్తిహీనులు ఆ. వరద పొర్లు వలె నా మీద పడి భక్తిహీనులు అంటే మనుషుల ద్వారా ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ భక్తుడు? భక్తిహీనులు భక్తుడు మాట్లాడుతున్నాడు దావీదు ఏమనంటే, భక్తిహీనులు వరదల వలె నన్ను పొంచుకొని ఉన్నను అంటే ఎవరి ద్వారా వచ్చినప్పుడు శ్రమలేనకి? భక్తిహీనుల ద్వారా. భక్తిహీనుల ద్వారా శ్రమ రావచ్చేమో కానీ నీ ద్వారా నీ వల్ల ఎవరికి శ్రమ రాకూడదు. నీ వల్ల ఎవరికైనా ప్రయోజనమే ఉండాలి. నువ్వు ఒక్క మాట చెప్పిన వాళ్ళకి ప్రయోజనకరంగా ఉండాలి. భక్తిహీనుల ద్వారా అయితే మనకి వస్తాయి. లోకంలో ఉన్న కొంతమంది వ్యక్తుల ద్వారా కొన్ని శ్రమలు వస్తాయి. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు లేకపోతే శిష్యులు మరి యేసయ్యని ఎవరు సిలువేశారు? భక్తిహీనులే, మనుషులే. యేసయ్యని ఎవరు సిలువేశారు? శిష్యులు హతసాక్షులుగా మాట్లాడడానికి గల కారణం ఎవరు? భక్తిహీనులే. ఈరోజు ఇన్ని ఉద్యమాలు ఇన్ని రకాలుగా రావడం గల కారణాలు ఎవరు? అనేక ప్రాంతాల్లో దేశాల్లో క్రైస్తవుల్ని చంపడానికి గల కారణం ఎవరు? ఇదే జరుగుతుంది. మనుషుల ద్వారా కూడా వస్తాయి కొన్ని అయితే ఊరకనే వస్తుంటాయి. మనుషులు ఊరక మాట్లాడుతుంటారు, వాళ్ళ ద్వారా కూడా వస్తుంటాయి. కొంతమంది శోధించే మాటలు. ఇందాక మనం కోరాహు కుమారుల విషయంలో దేవుడి కొరకు మేము తృష్ణ కొని ఉన్నామని చెప్తుంటే కింద కొంతమంది ఏమయ్యాడు నీ దేవుడు, ఏం చేశాడు నీ దేవుడు? వీళ్ళు కూడా అంతే. ఈ బ్యాచ్ కూడా ఏ బ్యాచ్? నిన్ను శోధించే బ్యాచే, భక్తిహీనుల బ్యాచే. నువ్వు భక్తిహీనుల మాటలకి పడిపోకు, కృంగిపోకు ఎప్పుడైనా సరే. అర్థమవుతుందా? అందుకే ఏమన్నారు అక్కడ వచ్చి ఏడి నీ దేవుడు అన్నారు కోరాహు కుమారులు. ఏమన్నారు? వాళ్ళకి ఆ మాటకి ఇంకేమైంది? వాళ్ళ రేత్రంతా ప్రార్థన చేస్తూ వాళ్ళ కన్నీళ్ళే వాళ్ళకి ఆహార పానీయాలు అయినాయి అంట, అన్నపానాలు అయినాయి అంట. ఏమండి, ఈరోజు నువ్వు భక్తిని కనపరచు, గ్రహింపును కలిగి ఉండు. అజ్ఞానులాగా మనం ఉండొద్దు. సండే భక్తుల్లాగా కాదు, మండే క్రైస్తవులాగా ఉందాం. కేవలం సండే వాళ్ళ మండే వాళ్ళ సండే విశ్వాసులు కాదు, మండే విశ్వాసులుగా ఉందాం. ఎలా ఉందాం? చదమ్మా. మరణ పాశములు నన్ను చుట్టుకొనగను భక్తిహీనులు వరద పొర్లు వలె మరణ పాశములు నన్ను చుట్టుకొని ఉన్నను భక్తిహీనులు నన్ను వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను పాతాళపు పాశములు నన్ను అరికట్టగను మరణపు ఉరులు నన్ను ఆవరింపగను నా శ్రమలో నేను దేవునికి మొరపెట్టి. నా శ్రమలో ఎన్ని రకాలుగా వలయములాగా చుట్టి ఉన్నాయి చూడండి. ఎటు పోయినా ఏది పట్టుకున్నా ఏమవుతుంది అక్కడ? ఎన్ని రకాల శ్రమల్లో ఉంచి మాట్లాడుతున్నాడో చూడండి భక్తుడు. ఎన్ని రకాల శ్రమల్లో నుంచి నేను కూడా తీస్తున్నా. ఒకసారి ఎంత? కీర్తన 18:4. మరణ పాశములు నన్ను చుట్టుకొన గను భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను పాతాళపు పాశములు నన్ను అరికట్టగను మరణపు ఊరులు నన్ను ఆవరింపగను. ఏమంటున్నాడండి? తర్వాత ఏమన్నాడు? నా శ్రమలో నేను దేవునికి మొరపెట్టి. నా శ్రమలో దేవుడికి మొరపెట్టి. శ్రమలో ఏం చేయాలి? దేవుడిని విడిచిపెట్టిపోవాలనా? శ్రమలో దేవుడికి మొరపెట్టాలనా? విడిపించగలిగిన వాడు ఒక్కడే. నీకు న్యాయమును నీతిని జరిగించగలిగిన వాడు ఒక్కడే. నీ ప్రతి పరిస్థితిని మార్చగలిగిన వాడు ఒక్కడే. నువ్వు మొరపెట్టగలిగితే, నీ శ్రమలో సైతం మొరపెట్టగలిగితే, అది నీకు శోధన ఎక్కడి నుంచి రాని? ఇక్కడ మనుషుల నుంచి వచ్చింది, అనేక మంది శత్రువుల నుంచి వచ్చింది. ఇక్కడ హల్లెలూయా, ఆమేన్. ఏమొచ్చింది? శ్రమలో ఏం చేయాలి చెప్పండి, పక్కలకు చెప్పండి. శ్రమలో ఏం చేయాలి? నీ సృష్టికర్తైన దేవుడికి మొర్రపెట్టు. ఏమన్నాడు అక్కడ? నా శ్రమలో నేను దేవుడికి మొర్రపెట్టి తిని నా దేవుడికి ప్రార్థన చేసి తిని. ఏం చేశాడండి? ఆయన చూస్తున్నాడులే అని గమ్మునున్నాడా? ఆయనకి అన్నీ తెలుసుగా, చూస్తా ఎందుకున్నాడు? మనం ఎత్తాం ఈ డైలాగులు. ప్రార్థన చెయ్యం, దేవుడికి మొరపెట్టాం. శ్రమల్లో దేవుడి యొక్క సన్నిధిని మనము ఆశ్రయించాం. ఏం చేస్తాం? ఆయన చూస్తాడుగా, ఆయనకు అన్నీ తెలుసుగా, రేపేం జరుగుతుందో తెలుసు. భౌతిక వర్తమాన కాలాలు తెలిసిన వాడికి నాకేం తెలియదా? తీర్థం చూస్తా ఎందుకుంటున్నాడు? ఇలా నత్తి మాటలు మస్తు వస్తాయి. ఏమవుతాయి? వస్తాయి రావా? ఎప్పుడు? శ్రమలో ఏం చేయడం నేర్చుకోవాలి. శ్రమలో గ్రహింపు ఉన్నవాడు దేవుడికి మొరపెడతాడు. శ్రమలో గ్రహింపు ఉన్నవాడు దేవుడిని ఆశ్రయిస్తాడు.
దేవుడే దిక్కు అనుకుంటాడు, కానీ దేవుడిని క్వశ్చన్ చేయడు. దేవుడిని క్వశ్చన్ చేసిన వాళ్ళు పరిస్థితులేం బాగా. దేవుడిని క్వశ్చన్ చేయటం కాదు, విశ్వాసం కాపాడుకోవటం అంటే ఈ అవిశ్వాసము రాకుండా, అవిశ్వాసమైన మాటలు మన నోట రాకుండా కాపాడుకోవటం. నా విశ్వాసాన్ని కాపాడుకున్నా అన్నాడు. ఏమన్నాడు అక్కడ? విశ్వాసం ఆయన కాపాడిందా, ఈయన విశ్వాసాన్ని కాపాడుకున్నాడా? పౌలే విశ్వాసాన్ని ఏం చేశాడంట? కాపాడుకోవటం అంటే అర్థం ఏంటి? కాపాడుకోవటం అంటే అర్థం ఏంటి? ఎక్కడా కూడా నోరు అవిశ్వాసంగా మాట్లాడలేదు, అవిశ్వాస పనులు చేయలేదు, అవిశ్వాసంగా దేవుడు నమ్మకుండా ఎక్కడా లేడు. అందుకే ప్రతి విశ్వాస ప్రయాణంలో ఏం చేస్తున్నాడంటే విశ్వాసాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు. నీ విశ్వాసము కాపాడుకో, విశ్వాసం గలవాడివై ఉండు. దేవుడు ఎందుకు చెప్తున్నాడు? విశ్వాసము గలవాడివై ఉండు. యేసయ్య శిష్యులతో అన్నాడు, నీ నమ్మిక తప్పిపోకుండా నేను ప్రార్థన చేస్తున్నాను. సాతాను నిన్ను పట్టి జల్లడా పట్టాలని చూస్తున్నాడు. సాతాను జల్లడ పట్టాలని దేవుడికి ఏం తెలుసు? దేవుడికి అన్నీ తెలుసు. సాతాను నీ జీవితంలో ఏం చేయాలనుకుంటున్నాడు? దేవుడికి తెలీదా? దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు సాతానికి తెలియదు. విచిత్రం ఏంటంటే మనకు కూడా తెలియదు. అర్థమైందా మీకు నా మాట? దేవుడు నీ జీవితంలో ఏం చేయాలనుకుంటున్నాడో దేవుడు ఒక్కడికే తెలుసు. ఏం చేయాలనుకుంటున్నాడో మనకి తెలియదు. కాబట్టి మనం ఏం చేస్తుంటామంటే ఆడుతూ ఉంటాం అటు ఇటు, రెండు కాళ్ళ పడవల మీద పెట్టి ఆడుతూ ఉంటాం. తెలియదు కాబట్టి. తెలుసుకోవటమే విశ్వాసం, తెలుసుకోవటమే జ్ఞానం. అన్ని విషయంలో దేవుని నమ్మి ఉండటమే విశ్వాసాన్ని కాపాడుకోవటం. హల్లెలూయా. నీ శ్రమల్లో ఏం చేయాలి? భక్తులు ఏం నేర్పారు మనకి? ఈ వాక్యం ఏం నేర్పుతుంది మనకి ఈ రోజున? వరదలు రాని, ఇబ్బందులు రాని, జనాలు రాని, సమస్యలు రాని, ఆటంకాలు రాని, మునిగిపోయే పరిస్థితులు రాని, నీవు గనక నీ దేవుడికి మొర్ర పెట్టినట్లయితే, ఇక్కడ ఏమన్నాడు? అక్కడ నా శ్రమలో నేను దేవుడికి మొరపెట్టి తిని నా దేవుడికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయంలో ఆలకించి. దీన్ని విశ్వాసం అంటారు. నా ప్రార్థన, నా మొర ఆయన సన్నిధిలో ఆయన ఆలకించాడు. ఏం చేశాడంట? నా మొర ఆయన ఆలకించాడు, నా ప్రార్థన అంగీకరించను. దట్ ఈస్ ద ఫెయిత్. అది విశ్వాసంతో కూడిన ప్రార్థన. శ్రమల్లో విశ్వాసంతో ప్రార్థన ఏం చేయాలంటే, దేవుడు నా విన్నపము వింటున్నాడో లేదో. ఆయన బయలుదేవతల దేవుడా వినకపోవటానికి? ఆయనకేం షోడు ఉందా? జర్నీలో ఉన్నాడా? ఏలియా ఏం మాట్లాడతాడు అక్కడ తెలుసా మీకు? నీ మాట్లాడిన మాటలే. ప్రయాణంలో ఉన్నాడేమో. ఎవరు? బయలుదేవతలు 400 మంది. అవునా? వాళ్ళ దేవుడికి మొరపెడుతూ ఉన్నప్పుడు పలికాడా? విన్నాడా? వినలేదు. ఎందుకు? వినగలిగినవాడు సృష్టిలో ఉన్నవాడు ఒక్కడే, ఆయన పేరు యేసయ్య. నువ్వు ప్రార్థన చేస్తే వినగలిగినవాడు ఒక్కడే, ఆయన పేరు యేసయ్య. నీ ప్రార్థన ఆలకించగలిగినవాడు, మొరపెట్టినా సరే నీ శ్రమలో నిన్ను చూసి వినగలిగినవాడు ఒక్కడే, ఆయన పేరు యేసయ్య. నిన్ను తప్పించగలిగిన వాడు ఒక్కడే. ఈ బయలుదేవతలు ఏం చేస్తున్నారు? రాజుల గ్రంథాలు చూస్తే మొరపెడతా ఉన్నారు. మనవాడని చక్కగా రాయి ఒకటి పట్టుకొని, కర్రడు పట్టుకొని షెటేర్లు ఎత్తా ఉన్నాడు ఆడ. ఎవరు? ఏలి ఏం షెటేర్లు ఎత్తాడు? నిద్రపోతాడేమో, లేపండి. ఒకళ్ళ ప్రయాణంలో ఉన్నాడేమో, వినపడలేదేమో, మళ్ళీ పిలవండి. ఇంకేమంటాడు? దూరంగా ఉన్నాడేమో, సిగ్నల్ అందట్లేదేమో, ధ్యానం చేస్తాడేమో, నిద్రపోతున్నాడేమో, ఒకవేళ లేపాల్సి వస్తుందేమో. నేను పొద్దున కూడా చెప్పా 4:30 మీటింగ్ అవును లేపట్లేదు అని. లేపాల్సి వస్తుందా? లేపాలా? లేపవలసి వస్తే దాని అర్థం ఏంటి? నిద్రించుచున్నాడు అని అర్థం. చూడు, ఇక్కడ ఏరియా మొత్తం కూడా భయంకరంగా షటర్లు ఎత్తున్నాడు. అక్కడ 400 మందికి మంచిగా కూర్చొని. అవునా? మరి ఏలియా మొరపెట్టగానే ఏమైంది? ఏలియా ఒక మాట ఆజ్ఞాపించగానే ఏమైంది? ఆకాశం నుంచి అగ్నిని దిగింది. అగ్గి పొల్ల నుంచి వచ్చిన అగ్ని కాదు, ఆకాశం నుంచి వచ్చిన అగ్ని. ఎందుకు? ఏలియా మొర దేవుడు వింటాడు, ఏలియా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అవునా? ఇక్కడ దావీదు చెప్తున్నాడు, అక్కడ 11వ అధ్యాయంలో యోహాను సువార్తలో యేసయ్య చెప్తున్నాడు, తండ్రి నువ్వు నా మనవి వింటావని నాకు తెలుసు, నువ్వు వింటున్నావని నేను ఎరుగుదును అన్నాడా? నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఏం చెప్పాలి? దేవా నా ప్రార్థన నువ్వు విన్నావు, ఆలకించావు, ప్రతి ప్రార్థనకు సమాధానం నాకు దయచేస్తావు. ఎస్, నేను నమ్ముతున్నా. దట్ ఈస్ ద ఫెయిత్. మార్క్స్ వార్త అక్కడ 2:24లోనా?
మార్క్స్ 11:20. 11:24 ఏమన్నాడు? అందుచేత మీరు ప్రార్థన చేయనప్పుడల్లా వేటిని అడుగుదురో, ఏటినైతే అడుగుతున్నారో పొంది ఉన్నాను నమ్మటం విశ్వాసం. పొందుకోకముందే పొంది ఉన్నాను నమ్ముకోవటమే విశ్వాసం. పొందుకోకముందే దేవుని స్తుతించటమే విశ్వాసం. రాకముందే స్తుతించటం, పొందుకోకముందే ఆరాధించటం. ఎందుకో తెలుసా? ఎందుకు పొందుకొని ఉన్నావు నమ్మాలి అంటే దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు అన్యాయస్తుడుగా నువ్వు వెంచకో. నీకు శ్రమలు ఉన్నాయి, దేవుడికి మొరపెట్టు. శ్రమలు ఉన్నాయి, ప్రార్థించు. ప్రార్థించిన ప్రతిదీ నువ్వు దేవుడు వింటున్నాడన్న సంగతి తెలుసుకో. ఈ శ్రమలు ఎవరి ద్వారా వచ్చినాయి అంటే ఈయనకి? మనుష్యుల ద్వారా, భక్తిహీనుల ద్వారా, లోక సంబంధమైన నాదుల ద్వారా. సాతాను ద్వారా వస్తాయా? వస్తాయి. ఎఫెసీ 6:10 సాతాను ద్వారా శ్రమలు వస్తాయా? ఎఫెసీ 6:12. ఎఫెసీ రాసిన పత్రిక 6:12. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. వాళ్ళతో ఎందుకు పోరాడాలండి? ఈ సైన్యం అంతా ఎవరు? సాతాను సైన్యం, అపవాది సైన్యం. ఓకే, మై క్వశ్చన్, ఆన్సర్ చెప్పాలి. వీళ్ళతో మనం ఎందుకు పోరాడుతున్నాం? అసలు వీళ్ళతో మనం ఎందుకు పోరాడాలి అసలు చెప్పండి. చెప్పండి. సరే, ఇప్పుడు నీకు కాదు, హాస్పిటల్కి పోతే డెంగ్యూ వచ్చిన చూస్తాం, అవునా? డెంగ్యూలో ఉన్న తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు ఉన్నాయా? ఉంటాయి. తెల్ల రక్త కణాలు దేంతో పోరాడుతుంటాయి? తెల్ల రక్త కణాలు దేంతో పోరాడతాయి? ఎర్ర రక్తాలతో పోరాడతాయా? పచ్చయి, ఆకుపచ్చయి, పసుపచ్చయి, అవి లోవా? మీరు ఈ డైలాగ్ ఎత్తారనే 2 రక్త కణాల గురించి చెప్పాను నేను, నాకు తెలుసు. తెల్ల రక్త కణాలంటే ఎర్ర రక్త కణాలతో యుద్ధాలు చేస్తున్నాయి అంట. సైంటిస్టులు ఎవరంటే మిమ్మల్ని తీసుకొని పోతారు. తెల్ల రక్త కణాలు దేంతో పోరాడతాయి? నీ శరీరంలో ఏదైనా రోగం వస్తే ఆ రోగ నిరోధక శక్తిని పెంచడానికి పోరాడుతూ ఉంటాయి. నువ్వు పడుకున్నా కూడా అవి పోరాడుతూనే ఉంటాయి. ఏం చేస్తాం మరి? నీకు సెలెలెక్కిస్తున్నా కూడా వాటి పని అదే. నీలో ఏదైనా రోగం వచ్చినా, ఏ రోగం వచ్చినా కూడా ఫస్ట్ రియాక్ట్ అయ్యేది ఏంటో తెలుసా? తెల్ల రక్త కణాలు ఏం చేస్తాయంటే నీలో వచ్చిన రోగంతో పోరాడుతూ ఉంటాయి. అందుకే తెల్ల రక్త కణాలు కొన్ని లక్షల్లో చనిపోతూ ఉంటాయి రోగం ఎక్కువ అవుతున్న కొలది. అందుకే అప్పుడు నీ ప్లేట్లెట్స్ కౌంట్స్, నీ రోగం పెరుగుతున్న కొలది ఏమైపోతుందంటే తెల్ల రక్త కణాలు సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది. దాన్నే ప్లేట్లెట్ కౌంట్స్ తగ్గిపోవడం అంటారు. అవి లేవనుకో, నీ లోపల పోరాడేదో మనం ఎట్టాకు పోరాడం. నీకు తెలియకుండానే నీలో ఉన్నారు, నిన్ను కాపాడటం కోసం ఏం చేస్తాయి తెల్ల రక్త కణాలు? ఎవరితో పోరాడుతున్నాయి? ఓకే, ఇప్పుడు మనం ఎందుకు పోరాడాలి? మీకు క్లూ ఇచ్చా. అందుకే నేను ఇప్పుడు మనం వాటితో ఎందుకు పోరాడుతున్నాం? ఆకాశ మండలంలో ఉన్న దురాత్మల సమూహంతో మనము పోరాడాలి అన్నాడు. ఎందుకు? నీకు సమస్య, నీకు ఇందాకే చెప్పాక అపవాది ద్వారా శ్రమలు వస్తాయని నేను చెప్పే కదా అంటూ పోయింది నేను. వాటితో మనం పోరాడితే ఏమవుతుంది? నీకు శ్రమలు దేవదూతలు అందరూ ఈడే ఉన్నారు. పోరాడుతూ ఉంటే శ్రమలు వస్తూ ఉంటాయంట. రాకుండా ఉంటాయి అన్నావా? ఓకే, నాకు కొద్దిగా ఇది వినపడదులే. ఇప్పుడు చెప్పు. వినపడిద్దిలే కానీ మీకోసం మీరు వినపడదన్నప్పుడు ఆమెనా నీళ్ళు ఇక్కడ మనము ఆకాశ మండలంలో ఉన్న శత్రువులతో ఎందుకు పోరాడుతున్నామంటే ఆ శత్రు ద్వారానే ఈ నాశనాలు అన్నీ కూడా కలగజేసేది వాడే. అందుకే ఈ అపవాదితో పోరాడాలి. మనం పోరాడితే ఏమవుతుందంటే ఇక్కడ ఏమవుతున్నాడు? ఎలాగనగా మనం పోరాడునది శరీరాలతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలం. ప్రస్తుత అంధకారం ఎందుకన్నాడు?
ప్రస్తుత అంధకారం అని ఎందుకు అన్నాడు అక్కడ? ప్రస్తుతం అంటే అర్థం ఏంటి? కొంతకాలం, అంతేనా? అంతే కదా. ప్రస్తుతం అంటే అర్థం ఏంటి? ప్రజెంట్, కొంతకాలమే. అవునా? అంటే దాని అర్థం ఏంటంటే అంధకారం శాశ్వతంగా ఉండదు. అంధకారము తర్వాత ఇదైనా శాశ్వతంగా ఉండదు. ఓకే, ఇక్కడ ప్రస్తుతము అంధకార సంబంధులకు ఇప్పుడు మనమున్న ఈ జీవన విధానంలో మాత్రమే ఏది పోరాడినా, ఈ జీవిత విధానంలో మాత్రమే ప్రస్తుతం అంటే ఇంకోటి ఏమొస్తుంది మీనింగ్? ఇప్పుడు మనం ప్రస్తుతం భూమి మీద ఉన్నాం, ప్రస్తుతం నువ్వు పోరాడు. ఇప్పుడు నువ్వు తర్వాత పోరాడదాం అని ఏముండదు. ఇప్పుడు నువ్వు అంధకార సంబంధులైన దురాత్మలతో పోరాడు. ఎందుకంటే శ్రమలు, సమస్యలు, దొంగతనానికి, నాశనానికి వచ్చేదోడు శ్రమలు వీడి ద్వారా వస్తాయి. సాతాను శ్రమలు కలగజేస్తూ ఉంటాడు. అందుకే మనం పోరాడాల్సింది ఏంటంటే పోరాడాలి. అందుకే నీకు ప్రార్థన అనే ఆయుధం ఉండాలి. నువ్వు ప్రార్థన అనే ఆయుధం నువ్వు పట్టుకోకపోతే సాతాను చేతిలో పద్దాకులు ఓడిపోవటమే నీకు అలవాటు అయింది. ప్రార్థన అనే ఆయుధము నీలో ఉండాలి. ప్రార్థన అంటే సాతానికి ఏంటిది అనండి? ప్రార్థన అంటే సాతానికి ఏంటి? వణుకన్నాను నేను? ఏమన్నాను? చెప్పండి. అంటాం కూడా రాదు. ఓకే, అవునా? అందుకే 4:30కి వారియర్స్ లేచారు. ఆమెన్. మీరు వచ్చిన దాకా మిమ్మల్ని వదిలిపెట్టే పనేలే. నా పని అదే కదా. ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుట. ఇప్పుడు అర్థమైంది ఎందుకు ఎదిరిస్తున్నాము వాళ్ళని. ఏమర్థమైంది? అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నిలబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వంగ కవచమును ధరించుకోండి. ఎందుకంటే అందుచేత మీరు ఆపద్దినమందు ఏం చేస్తున్నామంట? వాటిని ఎదురిస్తున్నాం. ఎందుకంటే నీ శ్రమల నుంచి, బంధకాల నుంచి బయటపడటానికే. అందుకే ఇక్కడ సాతాన్ని ఎదిరించాలంటే నువ్వు వరలో కత్తులు పెట్టుకొని తిరగని అవసరం లే, బాణాలు పట్టుకొని తిరగని అవసరం లే. బాణాలు పట్టుకొని తిరిగేది వాడు. ఇంత పాట పాడినప్పుడు కూడా రేత్రిపూట భయముకైనాను, పగలపూట అగ్ని బాణముకైనాను మేము భయపడము. అగ్ని బాణానికి మేము భయపడము. అగ్ని బాణం అంట. సాతాను బాణం వేస్తాడు. అవునా? మన చేతిలో బాణం లేదు, ఖడ్గం ఉంటుంది. తెలుసా మీకు? బాణం కావాలా, ఖడ్గం కావాలా? ఏ ఖడ్గం? వాక్యం అనే ఖడ్గం. అమ్మ ఈ ఖడ్గాలు కావాలని చెప్పేసి వచ్చే ఆదివారం కూడా షాప్ పెడతాడు ఇక్కడ, అన్ని కత్తులు నూరి తలవార్లు తలలు తీసేయి. అర్థమైందా? అది కాదు, వాక్యం అనే ఖడ్గం. సాతాను ఏం వాడతాడు అంటే బాణం వాడతాడు. బాణానికి ఖడ్గానికి అర్థం తెలుసా మీకు? బాణానికి ఖడ్గానికి తేడా ఏంటి? సరే, ఖడ్గం అంటే కత్తి అనుకుందాం. ఏది? యుద్ధం చేసే కత్తి ఇట్టిట్టానండి అనండి. కొంతమంది అనట్ల పక్కన అనిపించండి. ఆయన అనిపి ముసలి చేయి దొరుకుతలేదు అనిపి. తిరుమలరావు గారికి నాకున్న బంధంతో అంటుంటాలే నేను జోక్గా. సీరియస్ అని తీసుకోలేదు కదా. అట్లా సీరియస్గా తీసుకుంటే ఒక బాణానికి పడిపోయినట్టు అయింది. యుద్ధం చేయాలి ఇప్పుడు. ఖడ్గానికి బాణానికి తేడా ఏంటి? ముందు వీళ్ళిద్దరు తప్ప మీరు చెప్పండి, వాళ్ళకి తెలుసు. ఎందుకంటే పద్దాకలు నాతోనే ఉంటారు వాళ్ళు. ఎందుకంటే అందుట్లో వీళ్ళిద్దరుకున్న గుణం ఏంది? ఏది చెప్పినా మర్చిపోరు. జాన్సన్ నాగరాజు ఈ వాక్యం గురించి వాళ్ళ ఇంటికాడ చెప్పా. అదన గుర్తుందా మీకు? రాజేష్ వాళ్ళ ఇంటికాడ చెప్పా. ఇప్పుడు చెప్పండి, మీ ఇంటికాడ చెప్పాక మీరు చెప్పండి, లేదా మిగిలిన వాళ్ళు చెప్పండి. బాణం అంటే వెళ్ళి కుచ్చుకుంటుందా? వా, కూర్చుకోకుండా తప్పించుకోవటమే యుద్ధం చేయటం. పూర్తి చేయి, ఇంకా పూర్తి కాల.
కత్తి అయితే కుచ్చుకున్న బాణాన్ని ఇరగొడుతుంది. ఓకే, ఆమె ఏదో ఒకటి చెప్పడానికి ప్రయత్నం చేసింది, మీరు చెప్పండి. బాణం అయితే కొత్త మర్మాలు పెట్టుకుంటుంది. బాణం అయితే ఒక్క బాణము ఒక్కసారి అయితే మళ్ళీ పోయి ఎవడు కూడా యుద్ధ వీరుడు పోయి బాణం తీసుకొస్తాడా? మళ్ళీ పోయి బాణం తీసుకొచ్చి మళ్ళీ అదే వేస్తాడా? అదే కత్తి అయితే ఎప్పుడు నీ చేతిలోనే ఉంటుంది. ఎన్ని బాణములు వచ్చినా ఎన్ని వచ్చినా ఏం చేస్తాం? ఎదిరిస్తాం. అందుకే వాక్యము ఖడ్గము, సాతాను వేసేది బాణము. ఒక్కసారి నీ మీద సాతాను ఏదైనా ఒక బాణం వేసాడు అనుకో, అంటే ఏదైనా నిన్ను శోధనలోనో ఏదైనా శ్రమలో నిన్ను పెట్టాలనుకున్నాడు ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, వేద్దాం అనుకున్నప్పుడు ఆ బాణము నీకు, నువ్వు ప్రార్థన వీరుడుగా ఉన్నావు, ప్రార్థన పరుడుగా ఉన్నావు, ఆత్మీయలో ఉన్నావు అనుకో, ఆ బాణము నిన్ను అటాక్ చేయదు. ఎందుకంటే నీకు విరోధముగా ఏ ఆయుధము వర్ధిల్లదు అని దేవుడు చెప్పాడు. అంటే సాతాను ఏం చేస్తుంటాడు? నీకు విరోధముగా ఎన్నో బాణాలు రూపుదిద్దుతూ ఉంటాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ మీద ఒక బాణం వేశాడు అనుకుంటాను నేను. ఏ బాణం వేశాడు? ఓకే, నువ్వు ఈ స్పిరిచువాలిటీలో ఈ లెవెల్లో ఉన్నావు, ఓకే, ఈ లెవెల్లో నీకు ఏ బాణం కావాలో అదే వేస్తాడు, ఈ లెవెల్లో ఏ బాణం కావాలో అదే వేస్తాడు, ఈ లెవెల్లో ఏ బాణం కావాలో అదే వేస్తాడు. ఓకే, ఈ లెవెల్లో ఉన్నప్పుడు ఒక బాణము, చిన్న బాణం ఒకటి వేసాడు అనుకుందాం. ఇప్పుడు మనకు చూడు, రియల్ పిస్టల్ అంటే ఎంతమందికి భయం? ఇంట్లో పిల్లలు ఆడుకునే బాల్ పెట్టేది కూడా ఎంతమందికి భయం? వాళ్ళు ఇట్ట పెట్టంగా ఇట్ట పెడతాం, ఏదో తగిలితే చచ్చిపోయేటట్టు, అదన్నా భయమే మనకి. ఇప్పుడు మామూలుగా ఈ మనం రక్తం ఇత్తానికి పోతే ఒక బాల్ చేతిలో పెడతారు, తెలుసుగా ఎలా ఉంటుంది అది బాల్, అదే ఎల్లో బాల్, ఒక స్మైల్ బొమ్మ ఉంటుంది అని, అది అవునా? నిన్న నేను చిట్టి మా ఇంట్లో దాంతో ఆడుకున్నాం కొద్దిసేపు, అవునా? దానికి కూడా భయపడటమే. అది నువ్వు ఇసురి కొట్టినా నీకేం కాదు. అట్నే సాతాను ఏం చేస్తాడంటే బాణం వేస్తాడు నీ యొక్క స్పిరిచువాలిటీ లెవెల్ని బట్టి. అది తెలుసుకోండి ఫస్ట్. స్పిరిచువాలిటీ లెవెల్ని బట్టి బాణం వేస్తాడు. వన్స్ బాణం ఎందుకు అంటున్నానంటే, వాడు బాణం వేస్తాడు, బాణం వేసిన తర్వాత ఏం చేస్తాడంటే, ఒకవేళ నువ్వు కుచ్చుకుందనుకో, నీకు అది అన్నట్టు కుచ్చుకుందంటే అర్థమైంది, నువ్వు స్పిరిచువల్గా డ్యామేజ్ అయిపోతున్నావు, పడిపోతావు అని అర్థం. అక్కడ ఇందాక అన్నది అది ఎగ్జాంపుల్. ఇప్పుడు తిరుమలరావు గారితో నువ్వేమైపోతావు? అక్కడ పడిపోతావు. అంటే చిన్న దానికి ఏమైపోతావు? చిన్న సమస్యలకి, చిన్న శ్రమలకి నువ్వేమైపోతావు అంటే మూలగటము, గుణగటము, లేకపోతే దేవుణ్ణి ఎదిరించటము, సన్నిధికి రాకుండా మానేయటము, వ్యతిరేకతగా మాట్లాడటం, ఇవన్నీ మొదలు పెడతావు. ఏది? చిన్న బాణానికి. లేదు, ఇప్పుడు ఆ బాణం నువ్వు తప్పించుకున్నప్పుడు ఏం చేస్తావు అంటే, ఓహో, ఈ క్యాండిడేట్కి ఈ బాణం సరిపోలేదు, అయితే ఈ క్యాండిడేట్కి ఇంకా పెద్దది వేయాలి అని ఎవరు ఆలోచిస్తారు? సాతాను ఆలోచిస్తాడు. సాతాను ఆలోచించి ఏం చేయడం మొదలు పెడతాడు అంటే, ఇప్పుడు ఏం చేస్తాడంటే, ఇప్పుడు నీకు వేసిన బాణాన్ని మళ్ళీ తీసుకొని వచ్చి మళ్ళీ వేయడు. ఎప్పుడైనా ఏ యుద్ధ వీరుడైనా సరే ఒక్కసారి బాణం విడిస్తే మళ్ళీ దాన్ని పోయి తీసుకొని రాడు. అర్థమైందా? బాణం ఒక్కసారి ఉపయోగపడుతుంది. చెప్పండి, బాణం ఒక్కసారే ఉపయోగపడుతుంది. సాతాను నీ మీద ఏదన్నా ప్రయోగం చేయాలనుకున్నది ఒక్కసారి ఉపయోగపడుతుంది. నువ్వు దాన్ని తప్పించుకున్నావా? ఓకే, తప్పించుకున్నావంటే అర్థం ఏంటి? నువ్వు స్పిరిచువల్లో మళ్ళీ ఇంకా గ్రోత్ అవుతావు అని అర్థం. వాడేం ప్లాన్ చేస్తాడు? ఓహో, ఈ బాణం ఇతనికి తగలలేదు కాబట్టి మంచి పెద్ద బాణం, గట్టి ఆయుధం ఒకటి గట్టిగా వేద్దామని ప్లాన్ చేస్తాడు. అయితే ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ మళ్ళీ నీ మీద, అక్కడ వాక్యం ఏంటి? నీకు విరోధముగా ఏ ఆయుధము వర్ధిల్లదు అన్నాడు. అక్కడ దేవుడు వర్ధిల్లదు నీకు విరోధంగా అన్నాడు. అంటే నీ కెపాసిటీని బట్టి మళ్ళీ వాడు ఇంకొక బాణం రెడీ చెయ్యాలి, టైం పడుతుంది. అర్థమవుతుందా మీకు? నీ స్పిరిచువాలిటీ లెవెల్ని చూస్తాడు వాడు. చూసి ఓకే, ఈ బాణం సరిపోలేదు, ఈ చిన్న బాణం సరిపోలేదు, కానీ పెద్దది వేయాలని చూస్తాడు. ఈ పెద్దది తయారు చేయడానికి వాడు మళ్ళీ రూపుదిద్దుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ఈ టైం పట్టేలోపు నువ్వు ఇంకా ఏమవ్వాలి? ఇంకా కొంచెం స్పిరిచువల్గా ఎదగాలి. వాడు దాన్ని అంచనా వేయలేడు కాబట్టి మళ్ళీ సరిచి మళ్ళీ బాణం ఎత్తాడు, మళ్ళీ తప్పించుకుంటావు. అందుకే దేవుడు అన్న మాట ఏంటంటే, నీకు విరోధంగా ఏ ఆయుధం తయారు చేసినా అది వర్ధిల్లదు. ఎందుకంటే వాడు ఎన్నిసార్లు నీ మీద బాణాలు ఎన్ని వేసినా నువ్వు స్పిరిచువల్ ఎదుగుతూ ఉన్నావు కాబట్టి, అవునా, ఏది కూడా నీ మీద వర్ధిల్లదు. అర్థమవుతుందా? ఎందుకు? వాడేసిన ప్రతిసారి బాణానికి వాక్యం అనే ఖడ్గము చేత నువ్వేం చేస్తున్నావు? ఎదురిస్తూనే ఉన్నావు.
ఏసై మీద ఎన్ని బాణాలు వేశాడు? వాక్యమైన ఖడ్గం చేత ఏసై ఏం చేశాడు? వాడు మాటల బాణాలతో వేశాడు. అర్థమవుతుందా? అందుకే సాతానికి బాణం వేశాడు, దేవుడు ఖడ్గం ఇవ్వలేదు. అదే నువ్వు ఖడ్గమైతే వాడు ఎన్ని రకాల బాణాలు ఎన్ని వేసినా ఏం చేయొచ్చు? ఎదిరించవచ్చు. ఎందుకంటే ఖడ్గము నీ చెయ్యి దాటిపోదు. ఖడ్గం ఎప్పుడు నీ చేతిలో ఉంటుంది. ఏంటిది? ఇదిగో వాక్యం అనే ఖడ్గం. ఇది నీలో. అందుకే దేవుడు అంటాడు, నీలో వాక్యం ఉంటే, నా మాటలు నీలో ఉంటే, వాక్యం అనే ఖడ్గం అనేది నీలో లేకపోతే సాతాను చేతిలో ఓడిపోతావు. వాడు పిల్ల బాణాలు వేస్తాడు అప్పుడప్పుడు, కామెడీ చేసే బాణాలకి పడిపోతావు. ఒక్కోసారి ఇంట్లో ఊరకే కూర్చోవడం ఎందుకులని చెప్పేసి భార్య భర్తలు గొడవ పెడతాడు. వచ్చాడు మనకేంది వేసింది చిన్న బాణమే, లటక్కలు గుచ్చుకుంటుంది. కథం, భార్య భర్తలు ఇద్దరు లెగుతారు, నువ్వెంత నేనెంత అని. గ్రహింపు లేదు. భార్య భర్తలకు తిట్టుకోవడానికి, విడాకులు తీసుకోవడానికి, తిట్టుకోవడానికి, కొట్టుకోవడానికి, మాట్లాడుకుని ఉండటానికి ఎవరి ప్రణాళిక ఇది? వివాహ వ్యవస్థను ఎవరు సృజించారు? దేవుడు సృజించిన ప్రతి దాంట్లో వాడు ఏలు పెడతాడు, లేదా బాణం గుచ్చుతాడు. అర్థమవుతుందా మీకు? వివాహ వ్యవస్థని దేవుడు సృజించిన వాడు, సృష్టికర్త. అందుకే భార్య భర్తల మధ్యలో వీడు దూరతాడో. ఒక మాట రూపంగా రావచ్చు, చిన్న మాట, ఎవడో వచ్చిన అనవసరంలా నిన్నే ప్రేరేపిస్తాడు. వాళ్ళ అమ్మని తిట్టు, వాళ్ళ అయ్యని తిట్టని. వాడు ఊరుకుంటాడా? నీ అమ్మల్ని అందరిని తిట్ట మొదలు పెడతాడు. అతడు తాగిద్దా? మా అమ్మని అంటావా, మా అయ్యని అంటావా, నువ్వెంత నీ. నేను ఇప్పుడు కొత్త బూతులు నేర్చుకోవాలి. భార్య భర్తల మధ్యలో గొడవ రావడానికి భార్య భర్తలు కాదు కారణం. ఇడిగో ఈ బుడబొక్కలోడే, ఈ చీకటి మొహమోడే. చిన్న బాణం ఎత్తాడు అంతే, బాల్ లాంటి బాణం. ఏది మా ఇంట్లో కూడా ఉంది. ఏది మ్యాట్ ఉంటుంది, దానికి బాణాలు ఎత్తాం. అవును, అట్లాంటిది చిన్నది ఒకటి వేస్తాడు అంతే. రబ్బర్ బాణంలో ఒకటి ఇసిరి చూస్తాడు, అప్పుడే అంటుకుంటుంది. వీళ్ళకి పెద్ద బాణం కూడా అవసరం లేదు, నా టైం వేస్ట్ అని. అందుకే సాతానంట ఏం చేయకుండా తిరుగుతాడు? సమయం తక్కువగా ఉందని గర్జించే సింహం వలె ఎవడిని మింగుదామా, ఎవడి మాట, ఎవడికి గొడవ పెడదామా, ఎవడికి శ్రమలు పెడదామా, వాడు పనేది తిరుగుతూనే ఉంటాడు. తిరిగి దొరికిండు అనుకుంటాడు, నీకు బాణం రూపొందిస్తాను మొదలు పెడతాడు. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? అందుకే దేవుడిచ్చిన మాట ఏంటి అక్కడ? నీకు విరోధముగా రూపం దాల్చుదంట. బాణం ఏం చేస్తుందంట? రూపము దాలుస్తుందంట. ఈ రూపము దాల్చిన ప్రతిదీ కూడా నీకు విరోధముగా అసలు ఏది వర్ధిల్లదని చెప్పాడు దేవుడు. వాడి తర్వాత నువ్వు ఎంత పెద్ద నీ వచ్చి నథింగ్. ఈ గ్రహింపు లేదు శ్రమలలో. శ్రమల్లో మనకు వచ్చిన ఇబ్బందులు, ఈ జ్ఞానం లేదు. అందుకే భార్య భర్తల మధ్యలో, పిల్లల మధ్యలో, కుటుంబాల మధ్యలో, కుటుంబాలు విచ్చలవిడిగా అయిపోవటానికి గల కారణాలు. భార్య భర్తల మధ్యలో గొడవలు. ఒక్కలన్నా తగ్గుతారు? అబ్బే తగ్గేదేలే, ఎవరు తగ్గేదేలే. ఎవరో ఒకరు తగ్గితే మంచిది. అవునా? ఎవరో ఒకరు తగ్గితే మంచిది. వాళ్ళు అట్టాక్ బయటికి పోరు, మనం పోవడమే బయటికి. అలా పోయి ఒక 10 నిమిషాలు అట్ట తిరిగి రావాలా, చూడాలా, ఇంకా గురుగురు అంటుందా, చల్లగుందా చూడాలా, అప్పుడు చిన్న గింటకు పోవాలా. వాళ్ళ మూమెంట్ ఆడికి పోతారు, మళ్ళీ వాళ్ళు పోతే ఇంకా డైరెక్ట్ సూట్ కేసే. మనం ఉరకపోతాం, వాళ్ళు ఓట ఉరకపోవటం ఎప్పుడు చూసారా? తీస్తే సూట్ కేసే. అర్థమైందా? అందుకేం చేయాలి? దీన్ని గ్రహింపు జ్ఞానం అంటారు. ముదురుతుందనుకో ఏం చేయాలి? బయటికి వెళ్ళిపోవాలి, లేకపోతే గమ్మని కూర్చొని న్యూస్ పేపర్ తీసుకొని వాక్యం బైబిల్ తీసుకొని చదవాలి. ఆయన ఊరుకుంటారా? నీకు సిగ్గు లేదు ఇన్ని అంటున్నా, ఏం మాట్లాడమైంది, ఏదోటి అనాలి అంతే. అందుకే ఆ ప్రాంతంలో లేకుండా కొద్దిగా అలా బయటికి పోయి ఏం చేయాలి? చాయ్ తాగండి అంతే, సిగరెట్లు ఏం తాగొద్దు. ఎందుకంటే గ్రహింపు లేదు. కుటుంబాల మధ్యలో గొడవకి కారణం అసలు ఎందుకు మొదలైంది? సాతాను ఎక్కడ మొదలుపెట్టాడు? గ్రహింపు లేదు. చిన్నది చినికి ఇంత చిల్లు అయినట్టు అక్కడ దాకా చేసుకుంటారు. ఈ గ్రహింపు ఉందనుకోండి, ఈ జ్ఞానం ఉందనుకోండి, మనకు ఒక అవగాహన ఉందనుకోండి, దాన్ని ఏం చేస్తామంట? మొక్కను ఫస్ట్లోనే కట్ చేస్తాం.
అప్పుడే ఆ ఫ్యామిలీ ఎలా ఉంటుంది? దేవుడు నిర్ణయించిన కుటుంబం లాగా ఉంటుంది, దేవుడు ఆశ్రయించిన కుటుంబం లాగా ఉంటుంది. ఆ కుటుంబానికి దేవుడే యజమానుడిగా ఉంటాడు. బయట బోర్డు పెట్టి లోపల మొత్తం కార్యక్రమాలు ఇలాంటివి చేస్తే ఏం ప్రయోజనం? బయట బోర్డు మాత్రం ఈ గృహానికి దేవుడే అధిపతి. బయట బోర్డు ఏంటి? ఈ గృహానికి కాదు, అసలు 4 గోడలకి దాని అర్థం. బయట కళాలు ఇవి, లోపల కార్యకలాపాలు ఇవి. అందుకే శ్రమల్లో ఏముండాలి? కోపం వచ్చినప్పుడు ఏముండాలి? గొడవలు వస్తున్నప్పుడు ఏముండాలి? గ్రహింపు ఉండాలి. చెప్పండి, గ్రహింపు ఉండాలి. ఈ గ్రహింపు కూడా ఇది సాతాను పెట్టాడా, దేవుడు పెట్టాడా, మనుషుడు పెట్టాడా? ఏదైనా సరే నీకు గ్రహింపు లేకపోతే ఎవరో ఒకరి ద్వారా వస్తూనే ఉంటాయి. దేవుడు పరీక్షిస్తానికి పెడతాడు, సాతానేమో నాశనం చేస్తానికి పెడతాడు, జనాలేమో నువ్వు మంచిగా ఉండటం, సంతోషంగా ఉండటం చూడలేక పెడతా ఉంటారు. 3 డిపార్ట్మెంట్లు. అర్థమైందా? అందుకే ఇక్కడ అక్కడ ఒక వాక్యం ఏమంటాడంటే, దీన్ని కలిపి ఈ 3 వాక్యాలు మనం కలిపి ఏం చెప్పొచ్చు? ఇందాక మనము ఎక్కడ మనుషుల వల్ల కలిగేవి, దేవుడి వల్ల కలిగేవి, అపవాది వల్ల కలిగేవి. అవునా? వాన కురిశాను, వరదలు వచ్చాను, గాలి విసిరాను. ఫస్ట్ మాటకి ఏం అది కాదు, దీని అర్థం 3టిని కలపండి మీరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 సమస్యలను అంటే వాన కురిశాను, వరదలు వచ్చాను, గాలి విసిరాను. ఎప్పుడే విసిరా అప్పుడే ఆ పునాది ఏమైపోయిందంట? ఆ పునాది అప్పుడు ఏమైపోయింది? ఇసుక మీద కట్టింది అయితే కూలిపోద్ది, క్రీస్తు అనే బండ మీద కట్టింది అయితే నిలిచి ఉంటుంది. అంటే నేను ఎందుకు ఈ మాట ఇక్కడ వాడుతున్నానంటే, ఇప్పుడు నీకు దేవుడి ద్వారా వచ్చిన, మనుషుల ద్వారా వచ్చిన, సాతాను ద్వారా వచ్చిన, నీవు క్రీస్తు అనే పునాది మీద కట్టబడి ఉంటే, అవునా, గ్రహింపు ఉన్నవాడు క్రీస్తు అనే పునాది మీద కట్టబడతాడు. అప్పుడు గాలి రాని, వర్షం రాని, లేకపోతే ఏమి రాని, వరదలు రాని, ఇసుక రాని, ఏమి రాని, తుఫాన్ రానివ్వు, నువ్వు కదల్చబడవు. అర్థమవుతుందా? లేకపోతే ఈ గాలికి పడిపోతాం, వరదలకి పడిపోతాం, ఏది వచ్చినా ఊరకనే పడిపోతూ ఉంటాం. సాధారణంతో ఛాలెంజ్ చేయాలి, రే ఎంత పెద్ద బాణం వేసుకున్నా రారా చూసుకుందాం అనాల. ఎప్పుడు? వాక్యం అనే ఖడ్గం నీ చేతిలో ఉన్నప్పుడు. దీన్ని పట్టుకుని ఇట్టా దోమల బ్యాట్ ఊపినట్టు ఊపారు. అది కాదు ఈ వాక్యము. ఏది వచ్చినా, ఏ శ్రమ వచ్చినా వాక్యంతో మాట్లాడటం నేర్చుకో. శ్రమల్లో వాక్యము జ్ఞాపకం రావాలి, శ్రమల్లో నువ్వు విన్న బోధ జ్ఞాపకం రావాలి. దేవునితో మాట్లాడిన ప్రతి మాట శ్రమల్లో జ్ఞాపకం వచ్చినప్పుడు ఆ వాక్యాన్ని బట్టి నువ్వు దేవుణ్ణి ప్రార్థించాలి, మొరపెట్టాలి. ఇందాక అక్కడ ఎవరు? దావీదు పెట్టినట్టుగా, నా శ్రమల్లో నీ మొరపెట్టగా ఆయన నా ప్రార్థన ఆలకించాడు, విన్నాడు. విని ఆలకించినాడు మౌనంగా ఉంటాడా? విని ఆలకించినాడు మౌనంగా ఉంటాడా అండి? తిరిగి నీకేం చేస్తాడు? ఆ మొరకి, ఆ ప్రార్థనకి నీకు తప్పకుండా దానికి తగిన పరిష్కారము దేవుడు జరిగిస్తాడు. అసలు మొరపెట్టకుండా, ప్రార్థన చేయకుండా శ్రమ వచ్చినప్పుడు మోకరించు, ప్రార్థన చేయి. నాకైతే ధైర్యం, నా కోసం సంఘం చేస్తుంది. మీకు విషయం చెప్పనా? ఇప్పుడు రోజు 25 మంది సంఘం కోసం ప్రార్థన చేస్తున్నారు. ఉదయం 4:30కి లేచి పడుకున్న వాళ్ళు పడుకోండి, మీకోసం కూడా వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. కానీ నువ్వు కూడా లేచి ప్రార్థన చేస్తే మంచిది. జస్ట్ మై అడ్వైస్, నా సలహా మాత్రమే, నీ ఆశ. సంఘం అంతా కూడి పేతురు సంఘంలో చెరలో ఉన్నప్పుడు 12వ అధ్యాయం అపొస్తలుల కార్యాలు చూసినప్పుడు సంఘం అంతా ఏం చేసింది? ఒక్క చాటకి సంఘం అంతా చేరి ఐక్యత అంటారు దాన్ని. ఏమంటారు? ఐక్యత. ఒక్క చోటికి, ఒక గృహంలో చేరి, 6 సంఘాల్లో ఒక గృహంలోకి చేరి తలుపులు వేసి ప్రార్థన చేస్తున్నారు. తలుపులు వేశారా? పేతురు వచ్చినప్పుడు తలుపులు తీశారా? తలుపులు వేశారు అంటే అర్థం ఏంటంటే ప్రార్థనకి సూచన. మీకు తెలుసా, ఏలిషా శిష్యుని భార్య నూనె అయిపోయినప్పుడు అప్పులు తీర్చే సమయంలో, గుర్తుంది అందరికి వాక్యం, అవునా? లోపలికి వెళ్ళి ఏం చేశారు? వాళ్ళు ముగ్గురే వెళ్ళారు లోపలికి, పాత్రలతో వెళ్ళి ఏం చేశారు? తలుపు ముయ్యటము ప్రార్థనకి సూచన అని అర్థం. అర్థమవుతుందా? అర్థమవుతుందా? మనం తలుపు మూసేది గుర్రు పెడతానికి. మనం తలుపు మూసేది ఎందుకు? పడుకోవడానికేగా, ఒకటి దొంగలు రాకుండా ఉండడానికి. తలుపు మూసి ప్రార్థన చేసే అలవాటు నీకు ఉండాలి. ఇట్స్ అ పర్సనల్ ప్రేయర్. దేవుడితో సంబంధం కలిగి ఉండు. ఈ ప్రార్థన ద్వారా నీకు దేవుడితో సంబంధం ఏర్పడుతుంది. అనేక విషయంలో విజయముని పొందుకుంటావు. ఎందుకు వీళ్ళు శ్రమలో ప్రార్థన ఎందుకు చేయాలి?
ఆ దేవుడికి ఊరక దేవా ఇది చూడు దేవా అన్నీ చూసుకో దేవా అన్ని నీ శ్రమల్లో ఉన్న ఇబ్బందుల్లో కాపాడు దేవా అని ఊరక నుంచొని చెప్తే అయిపోద్దిగా. ఊరక చెప్పొచ్చు కదా. చాలామందికి ఉన్న అలవాటు ఏంటంటే ఇదే, లోపల అనుకున్నా, మనసులో అనుకున్నా, షర్ట్ లోపల అనుకున్నా. ఎందుకు ఇవన్నీ? లోపల అనుకున్నా, ఇంట్లో అనుకున్నా కాదు. దానికి ఒక స్థానం ఉంది, దేవుడికి ప్రార్థించే ఒక స్థలం ఉంది. ఆ స్థలంలో మొరపెట్టు, ఆ స్థలంలో ప్రార్థించు. దాని కొరకు నువ్వు ఒక స్థలమును సిద్ధపరచుకో. ప్రార్థన చేశాక చెప్పాలా, దేవుడు నా ప్రార్థన విన్నాడు, నేను నమ్ముతున్నాను. నా ప్రార్థన దేవుడు ఆలకించాడు, నేను నమ్ముతున్నాను. నా ప్రార్థనకి నా దేవుడు సమాధానం ఇస్తాడు, నేను నమ్ముతున్నాను. ఆమేన్. ఇది చివరిలో ముగింపు. నువ్వు చేసిన ప్రతి ప్రార్థనకి ముగింపు ఏంటి? ఇదే. దేవుడు విన్నాడన్న నమ్మకం నీకు లేకపోతే చేసి వచ్చి విన్నాడో లేడో, విన్నాడని తెలిసిన తర్వాత కూడా నీకు కొన్ని శ్రమలు ఎదురైనప్పుడు వింటే శ్రమలు ఎందుకు వస్తాయి అని మళ్ళీ మొదలు పెడతాం, చిన్న బాణానికి పడిపోతాం. నువ్వు ప్రార్థన గది నుంచి బయటికి రాగానే వాడు బాణం రెడీ చేసుకుని ఉంటాడు, ఒక చిన్నది వదులుదామని ఏదో ఒకటి. కొంతమంది చూడు ఊరకి చిన్న చిన్న వాటికే పడిపోతారు కదా, చిన్న చిన్న విషయానికి టెంప్ట్ అయిపోరు. కొంతమంది బంగారానికి టెంప్ట్ అవుతారు, కొంతమంది చీరలకు టెంప్ట్ అవుతారు, కొంతమంది వస్తువులకు టెంప్ట్ అవుతారు, కొంతమంది ఇంకా భోజనానికి కూడా టెంప్ట్ అవుతారు. అవుతారా? ఫుడ్కి కూడా టెంప్ట్ అయిపోతారు. ఎక్కడికైనా పెళ్ళికి ఎక్కడికైనా వెళ్ళు, మళ్ళీ దొరకమని చెప్పి అన్ని పోచుకుంటారు ప్లేట్ నిండా. దాని అర్థం ఏంటి? అర్థమవుతుందా మీకు? టెంప్టేషన్. నీకు స్పిరిచువల్లో ఉన్న వ్యక్తికి నీకు టెంప్టేషన్ ఉండకూడదు, సాక్రిఫైస్ ఉండాలి కానీ టెంప్టేషన్ ఉండకూడదు. ఏముండకూడదు? నీవు దేంట్లో టెంప్ట్ అవుతావు, ఊరక ఫుడ్కు టెంప్ట్ అయినా కూడా సాతాను నిన్ను వాడుకుంటాడు. ఫుడ్కు టెంప్ట్ అయినా సాతాను వాడుకుంటాడు నిన్ను. అందుకే తిన్నామా లేదా అన్నది. ఎవరైనా భోజనానికి పిలిచారనుకో, పిలిచిన టైంకి నువ్వు పెట్టకపోతే, ఎప్పుడైనా పెళ్ళికి వెళ్తావు, భోజనాలు లేట్ అయితే పరిస్థితి ఏంటి? ఎక్కడ మనం ఇది అనుభవించింది? భోజనాలు కాలేదు, భోజనాలు లేదు, ఇంకా వండుతున్నాను, ఇంకా వండలేదు. మనం ఏమైనా పాడైనామా? వెళ్ళిపోదాం పాడినాం అంతే. భోజనాలు కాలేదా, వెళ్ళిపోదాం ఇంటికాడ తిందాం, లేదా ఆ రోజు పోయి హోటల్లో తిందాం. ఆయన దగ్గరికి పోయి పిలుతారు కానీ భోజనాలు పెట్టరు, చేస్తారు కానీ ఆయన పెట్టరు. ఏ మాత్రం పెట్టడం ఎందుకు? అప్పుడు దాకా విన్న మీటింగ్ ఏమైంది? టపా 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 చిన్న బాణాలు 4 వేసిండు, అందుకే 4 మాటలు వచ్చినాయి బయటికి. గుచ్చుకుంటున్నాయి బాణాలు. హల్లెలూయా. ఏమన్నాడండి? అపవాది కలగజేసే శ్రమలు ఉంటాయి, అపవాది వలన కలిగేవి ఉంటాయి. అయితే సమయము ఓకే. ఇక్కడ ఏమంటున్నాడంటే శ్రమల్లో ఏముండాలి? ఎలాంటి గ్రహింపు ఉండాలి? విశ్వాసికి కలిగే ప్రతి శ్రమ వెనుక దేవుడు ఒక మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడని గ్రహింపు ఉండాలి. రాసుకోండి ఆ మాట కావాలంటే. ఏమాట? శ్రమల్లో గ్రహింపని రాసుకోండి. హెడ్లైను శ్రమల్లో గ్రహింపని రాసుకోండి. రాసుకోవాల్సిన వాక్యం ఏంటంటే విశ్వాసికి, లేకపోతే మీరు రాసుకుంటారు కాబట్టి, నాకు కలిగే ప్రతి శ్రమ వెనుక దేవుడు ఒక మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడని రాసుకోండి. దాన్ని బట్టి రోజు ప్రార్థన చేయండి. ఈ వాక్యాన్ని, ఈ మాటని రోజు ప్రార్థన చేయండి. ఏమని రాసుకున్నారు? నాకు కలిగే ప్రతి శ్రమని రాయండి. ప్రతి శ్రమ వెనుక దేవుడు ఒక మంచి ఉద్దేశము కలిగి ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు శ్రమ కాదు పెద్దది, దేవుడి ఉద్దేశం పెద్దది. నీకున్న సమస్య కాదు పెద్దది, దేవుడి ప్రణాళిక పెద్దది. ఆమేన్. చిన్న చిన్న బాణాలకు పడిపోవద్దు. ఏమండి, మనం ప్లాస్టిక్ తుపాకు కూడా ఏమవుతాం? దీపావళి తుపాకులు వస్తాయి, అది చిట్టుకుమంటది అంతే. ఇక్కడ మూసుకున్న దానికి కూడా భయము మనలో నాటుకుపోయింది. మన బలహీనత ఏంటో తెలుసా? భయం. సాతాను ఆయుధం తెలుసా? ఏంటో తెలుసా? ఫస్ట్ మనల్ని భయపెట్టడం. ఫస్ట్ మనల్ని భయంలోకి లాగుతాడు సాతాను. ఎప్పుడైతే ఒక వ్యక్తి భయంలోకి వచ్చాడో సగం బలం చచ్చిపోద్ది. ఎప్పుడైనా కాన్ఫిడెన్స్ పోతే ఏమవుతాడు? ఎంత బలవంతుడైనా సరే కాన్ఫిడెన్స్ కోల్పోతే ఏమవుతుంది? ఓడిపోతాడు. అందుకే పరిస్థితులను బట్టి కాన్ఫిడెన్స్ కోల్పోవద్దు. దేవుడు సారాకి గర్భంలో ఏం లేదు, గర్భము అసలు స్త్రీ ధర్మం నిలిచిపోయింది.
మొత్తము గర్భము మృతతూల్యమైపోయింది. ఏమండి, గర్భసంచి లేదు, స్త్రీ ధర్మం నిలిచిపోయింది, శరీరము బలహీనమైపోయింది, నరాల్లో బలము లేదు, ఎముకల్లో బలము లేదు, అసలు ఏది కూడా సాధ్యమే కాదు. ఆ టైంలో, అసాధ్యం అనుకున్న టైంలో దేవుడు చెప్పిన మాట, దేవుడు ఏమేం చేశాడు అక్కడ? ఆ శిశువుని చెప్పిన దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్చడం కొరకు దేవుడు ఏమేం చేశాడు? నరాల్లో బలం ఇచ్చాడు, ఎముకల్లో బలం ఇచ్చాడు, శక్తినిచ్చాడు, స్త్రీ ధర్మను మళ్ళీ కంటిన్యూ చేశాడు. ఆమె కావాలి అన్నీ. ఒక శిశువు జన్మించడానికి ఒక వయసులో ఉన్న వ్యక్తికి ఎలాంటి బలము ఇచ్చాడో అలాంటి బలం ఇచ్చాడు. ఒక శిశువు స్త్రీ గర్భము ద్వారా నార్మల్ డెలివరీ అవ్వాలంటే స్త్రీకి ఎంత బలం కావాలి తెలుసా? శిశువుని పుష్ చేయడానికి ఎంత బలం కావాలి తెలుసా? పురుషులకు లేదంత బలం. ఆ టైంలో వాళ్ళకి ఇచ్చే బలం, మళ్ళీ అంత బలం దేవుడు కలగజేసి సారాకి ఇచ్చాడా లేదా? ఎండిపోయింది, మృతతుల్యమైపోయింది, ఏమీ లేదు, అసాధ్యం. ఎన్ని ప్రయత్నాలు చేసినా కష్టమే, ఎన్ని విధాలుగా ఆలోచించినా అసాధ్యమే. ఈరోజు కూడా మనం అలా అనుకుంటున్నాం. నీకు ఆ టైంలో అక్కడ నీ బలహీనత సమయంలో నీకు దేవుడు బలం ఇస్తాడు. ఆ విషయం నువ్వు తెలుసుకో. నువ్వు అనుకున్నట్టు కాదు దేవుడు. ఒక్క 2 మాటలు నేను చెప్తాను. అయితే ఇప్పుడు చెప్పేది ఒకటి ఏంటంటే, శ్రమల మధ్యలో పరీక్షించబడుతున్నప్పుడు గుర్తుంచుకోవాల్సిన సత్యాలు చెప్తాను నేను. నువ్వు శ్రమల మధ్యలో, ఇప్పుడు శ్రమల్లో నువ్వు పరీక్షింపబడుతున్నావు, లేకపోతే శ్రమ పడుతూ ఉన్నావు. ఆ సమయంలో నువ్వు తెలుసుకోవలసిన సత్యాలు అంటే పలకవలసిన మాటలు, నీ శ్రమల్లో దేవుడికి మొరపెట్టవలసిన విషయాలు నేను ఊరక చెప్తాను, రాసుకోండి. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, కీర్తనలు 91:15 అంటాడు. ఏమన్నాడు? నీ శ్రమల్లో ఏం చెప్పాలి? నా దేవుడు నాకు తోడుగానే ఉన్నాడు, నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. శ్రమలు నన్ను కమ్మి ఉన్నాను, నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. ఇందాక పాడారు పాట, రోజు పాడండి ఆ పాట. 1000 మంది అడ్డుపడ్డా, 10,000 విడిచిపడ్డా, ఏం రాదంట? అపాయము నా యుద్ధకు రాదు, నా గుడారము సమీపించదు. రోజు ఈ పాట నేర్చుకోండి, అందరూ గ్రూపులో పెట్టండి. ఈరోజు ఆ వాయిస్ లిరిక్స్ అన్నీ ఈరోజు ఇక్కడ పాడింది, వర్షిప్ చేసిన పాట రోజు పాడండి. ఎందుకుంటే నీకు శ్రమలు, రోజు ఆ పాటని అర్థం చేసుకుంటూ పాడండి. అసలు విజయం మొత్తం ఆ పాటలో ఉంది. విజయానికి సంబంధించిన ప్రతి వాక్యం ఆ పాటలో ఉంది. ఏమండి, నీ గుడారం ఏది సమీపించదంట, అపాయము రానే రాదంట. సాతాను ఎన్ని ప్రయోజనాలు ఎన్ని చేసినా నీ దగ్గరికి అపాయము రాదు. ఎందుకు? ఏం పెరుగుతుంది? ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయాల్లో సౌఖ్యంగా వర్ధిల్లుతావు. వర్ధిల్లటం నేర్చుకో. స్పిరిచువాలిటీలో దేవుడితో సంబంధం ఏర్పరచుకో. దేవుడితో మాట్లాడాలనుకుంటే వాక్యం చదువు, బైబిల్ ఓపెన్ చేయి. దేవుడితో మాట్లాడాలనుకుంటే వాక్యం ఓపెన్ చేయి. దేవుడితో మాట్లాడాలనుకుంటే బైబిల్ చదువు. నువ్వు దేవుడితో మాట్లాడాలనుకుంటే ప్రార్థన చేయి. అర్థమైందా? మైక్ రావట్లేదా? గుచ్చు ఓ బాణం ఇచ్చానా? అది గుచ్చితే నాన్న ఇద్దులు, అందుకే చెప్తా. నువ్వు నవ్వుతావు, చదువు. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. శ్రమలో ఎప్పుడు తోడుంటాడట దేవుడు? శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. నువ్వు అనుకుంటున్నావు విడిచిపెట్టాడని. దేవుడు ఏమంటున్నాడు? శ్రమల్లో నేను ఆయనకి తోడుగానే ఉన్నాను. ఆమేన్. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసి. దేని నుంచి విడిపిస్తాడంట? శ్రమల్లో తోడుగా దేవుడు ఎందుకున్నాడు అంటే, నీ శ్రమల నుంచి దేవుడు విడిపించి ఏం చేస్తాడంట? విడిపిస్తే సరిపోతుంది, మళ్ళీ గొప్ప చేయడం ఎందుకు? కానీ దేవుడి ఉద్దేశం ఏంటి? నిన్ను విడిపించడమే కాదు, నిన్ను గొప్ప చేయడమే దేవుడి ప్రణాళిక. అందుకే ఈ వాక్యం రాసుకోండి, 91:15 రాసుకోండి. నీ ప్రార్థనలో, నీ శ్రమల్లో నువ్వు ఉన్నట్లయితే, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా శ్రమలో కూడా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుడు ఈ శ్రమ నుంచి సమస్య నుంచి నన్ను విడిపిస్తాడు. విడిపించడమే కాదు, గొప్ప చేస్తాడు నా దేవుడు. నన్ను ఏం చేస్తాడు? గొప్ప చేస్తాడు. ఇంకొకటి చెప్తాను, నేను చెప్పడానికి చాలా ఉన్నాయి కానీ ఒకటి చెప్తాను. ఆమేన్. కీర్తన 46:1, అపత్కాలములో ఆయన నన్ను నమ్ముకొనేదగిన సహాయకుడు. కీర్తన 46:1. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన. నువ్వు ఎప్పుడు, అసలు నిజంగా ఎప్పుడు నమ్ముకోవాలండి దేవుడిని? దేవుడు ఏం చేయలేదని విడిచిపెట్టుకోవడం కాదు. ఆపత్కాలములలో దేవుడిని నువ్వు నిజంగా నమ్మదగిన దేవుడు అంట ఆయన.
వాక్యమే సెలవిస్తుంది. నిజంగా అనండి, నిజంగా నిజముగా 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 నమ్మదగిన దేవుడు. నిజముగా నమ్మదగిన ఎప్పుడు? ఆపత్కాలంలో అందరూ నిన్ను విడిచిపెడతారు, ఆపత్కాలంలో దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. ఆపత్కాలంలో నువ్వు ఆయన నమ్ముకొనదగిన దేవుడైనా. ఏమేన్ నీకైనా ఇబ్బందులు ఉంటే నీ బంధువులు నీతో ఉంటారా? నా అనుకున్న వాళ్ళే మనతో ఉంటారు కదా జనరల్గా. లోకరీతి ఏంటండి? నా అనుకున్న వాళ్ళు మనతోటి ఉండరు, లోక రీతి ఇది. కానీ దేవుడి రీతి ఏంటి? నువ్వు ఆపత్కాలంలో ఉన్నా, నువ్వు సమస్యల్లో ఉన్నా, శ్రమల్లో ఉన్నా, నీవు ఆయనకు మొరపెట్టాలే. కానీ ఏం చేస్తాడంట? నిన్ను గొప్ప చేయటం మొదలు పెడతాడంట, నిన్ను విడిపిస్తాడంట, గొప్ప చేయటం మొదలు పెడతాడంట. అందుకే నీ శ్రమల్లో దేవుడితో ఉండు. శ్రమ ఉంది నాకు లేవా? మీరు చెప్పుకుంటారు, నేను చెప్పుకోను, అంతే. అవునా? కానీ దాంట్లో ఉండిపోయామా? ఆ శ్రమలో ఉండిపోయామా? అన్నిటినీ కూడా దేవుడు విడిపిస్తున్నాడు, గొప్ప చేస్తున్నాడు, విడిపిస్తున్నాడు, గొప్ప చేస్తున్నాడు. చెప్పండి, దేవుడు నన్ను విడిపిస్తున్నాడు, గొప్ప చేస్తున్నాడు. విడిపించిన ప్రతిసారి గొప్ప చేస్తున్నాడు, విడిపించిన ప్రతిసారి గొప్ప చేస్తున్నాడు. చెప్పండి. ఏం చేస్తున్నాడు? నీకు శ్రమ వచ్చిందంటే నువ్వు గొప్పవాడు అవుతున్నావు అని అర్థం. నీకేదైనా సమస్య ఎదురైందంటే దీన్ని మించి ఇంకో గొప్పగా చేయబోతున్నాడు అని అర్థం. అందుకే నువ్వు శ్రమలకు భయపడకు. పక్కలకు చెప్పు, ఇప్పుడు దాకా శ్రమలకు చిన్న చిన్న బాణాలకు కూడా భయపడ్డా అని చెప్పు. సాతాను దగ్గర ఉన్న పెద్ద బాణం వదిలినా సింపుల్, అంతే, గుచ్చుకోకుండా అంతే. మొత్తానికి మంచి మెసేజ్ ఇచ్చేయాలి. ఏందంట? దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆమేన్. రోమా 8:28 ఒక మాట అంటాడు దేవుడు, మేలు కలుగుటకే కానీ కీడు కొరకు కాదంట. దేవుడు తన ప్రేమ. అవునా? రోమా 8:28లో దేవుడు ఒక మాట ఏమన్నాడంటే, మేలు కలుగుటకే కానీ సమస్తము సమకూడి ఏం జరుగుతున్నాయి అంట? ప్రేమించు వారికి. దేవుణ్ణి ప్రేమించు వారికి. ఎవరికండి? దేవుణ్ణి ప్రేమించు. ఎంతమంది దేవుణ్ణి ప్రేమిస్తున్నారు? ఫ్లాగ్లు ఎగిరినాయా? రైట్. ఎంతమంది? మనమందరం కూడా దేవుణ్ణి ప్రేమిస్తున్నాం. ఆమేన్. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున ఆయన యొక్క ప్రణాళిక చొప్పున పిలువబడిన వారికి మేలు కలగటానికే సమస్తము సమకూడి జరుగుచున్నవి. శ్రమలు ఎందుకు జరుగుతున్నవి? మేలు జరగటానికే. సమస్తము సమకూడి ఎందుకు జరుగుతుంది? నీకు మేలు జరిగించటానికే. సృష్టి మొత్తం దేని కొరకు పనిచేస్తుంది? నీకు మేలు జరగటానికే. దేవుడు పిలిచిందే అందుకంట, ఆయన ప్రేమించిన వారికి. అందుకే నువ్వు ఆయన ప్రేమించకుండా ఆయన దూషించకు, ఆయన నుంచి వేరే పోకు. అందుకే కింద అంటాడు దేవుడు, కిందకి వెళ్తే మీరు అదే వాక్యాలు అదే 8:28 తర్వాత 8:32, 33, 36 వచనాలకు వెళ్తే అసలు నిన్ను వేరు చేయగలిగింది ఏది లేదని చెప్తాడు దేవుడు. అర్థమైందా? దేవుని నిన్ను వేరు చేసే ఆయుధం ఇప్పుడు దాకా పుట్టలేదంట. ఏం చెప్పాడు అక్కడ? ఆయుధాలు మరణమైనను జీవమైనను క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు. క్రీస్తు ప్రేమ నుంచి నిన్ను నన్ను ఎడబాపునది శ్రమ, బాధ, హింస, కరువు, వస్త్రం లేకపోవడం, ఉపద్రవమైనను ఖడ్గమైనను మనల్ని ఎడబాపున. 8-9 విషయాలు చెప్తున్నాడు అక్కడ. ఇంకా ఉన్నాయా? మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందరి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపుతాయన్నాడా? ఎడబాప నేరవన్నాడా? ఎన్ని చెప్పాడు చూడండి ఇక్కడ. ఈ సృష్టిలో ఉన్నది ఏది కూడా దేవుడి నుంచి నిన్ను, ఆయన ప్రేమలోంచి నిన్ను అసలు ఏది ఎడబాపదంట. దేవుడు నిన్ను అంతగా ప్రేమిస్తున్నాడు, నువ్వు కూడా దేవుడిని అలా ప్రేమించు. అసలు అంటే ఎడబాపడం అంటే తెలుసుగా, వేరు చేయలేవంట. దేవుళ్ళలోంచి నిన్ను, నీలోంచి దేవుడిని ఎవరు వేరు చేసే ఆయుధమే పుట్టలేదంట. మనంతటా మనమే పోతాం, నాకు దేవుడు వద్దు, నాకు అన్న వద్దు, నాకు చర్చ వద్దు, ఏమొద్దని మూతి ముడుచుకొని అలిగి మనమే పోతాం. ఇదే పెద్ద ఆయుధం. ఇంకా దీని లోకంలో ఎంత పెద్ద ఆయుధాలు ఈ సృష్టంలో, ఈ స్పష్టంలో లేవు, ఈ సృష్టిలోనే లేవు. అర్థమవుతుందా?
లోతైన ఎత్తైన కొండ అయినా ఏదైనా నిన్ను దేవుని వేరు చేయలేదంట. అంత బలమైన బంధం మనది. దేవుడితో ఉన్న సంబంధం ఏంటిది మనది? సత్సంబంధం ఏంటిది? దేవుడు అంత బలం మన దేవుడితోటి. చెప్పొచ్చు ధైర్యంగా, నన్ను నా దేవుణ్ణి ఏది వేరు చేసే ఆయుధము పుట్టదు. నా దేవుడు ప్రేమలోంచి నన్ను వేరు చేయదు. అందుకే దేవుడు అక్కడ ఏమన్నాడు? ఈ మాటకి దేవుడు లోబడి ఉన్నాడా లేదా? ఏ మాటకి? నిన్ను నన్ను వేరు చేసే ఆయుధం పుట్టలేదని దేవుడే చెప్పాడు. ఈ మాటకి దేవుడు లోబడి ఉన్నాడా? ఎలా చెప్పగలం దేవుడు లోబడి ఉన్నాడని? ఎందుకంటే నీ ఆపత్కాలంలో నీతోనే ఉన్నాడు, నిన్ను విడిచిపెట్టలేదు. నీ శ్రమల్లో నీతోనే ఉన్నాడు, నిన్ను విడిచిపెట్టలేదు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఏదైనా సరే ఆయన నన్ను విడిచిపెట్టలేదు. ఏ శ్రమలు వచ్చినా నన్ను విడిచిపెట్టలేదు. అపాధి శోధించానా, ఎవరు శోధించినా, అవునా, దేవుడైతే నన్ను విడిచిపెట్టలేదు. అందుకే నేను ఈ మధ్యకాలంలో చెప్తున్న ఒక మాట ఏంటిది? దేవుడు నీతో ఉన్నాడు గనుక గొప్ప కార్యాలు జరుగుతాయి. దేవుడు నీతో ఉన్నాడు గనుక నీ శ్రమల్లోంచి విడిపించి గొప్ప చేస్తాడంట. ఏం చెప్పాడు? చెప్పతా ధైర్యంగా, దేవుడు నాతో ఉన్నాడు గనుక నా శ్రమలలో నన్ను విడిపించి నన్ను గొప్ప చేస్తున్నాడు. శ్రమల్లో విడిపించి, నీ శ్రమలో నువ్వేం చేయాలి తెలుసా? మొరపెట్టు, ప్రార్థించు. అర్థమవుతుందా? భక్తి, నువ్వు వాక్యము చదివినా కూడా భయభక్తులతో వాక్యం చదువు. ప్రార్థన చేసినా కూడా ఊరక చేసి రాకు, భయభక్తులతో ప్రార్థన చేయి, శ్రద్ధగా చేయి, ఆశతో చేయి, దేవుడు వింటున్నాడని ఆసక్తితో చేయి. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఏమైనా మాట్లాడతాడేమో వేచి చూడు. ఆమెను చెప్పి బుర్రను ఉరికిరాకు. ఆమెను చెప్పిన తర్వాత కనిపెట్టు. నీ ప్రార్థన ముగించిన తర్వాత కనిపెట్టడం నేర్చుకోండి. 100 పనులు పెట్టుకుని ప్రార్థన రూమ్లోకి పోగాకండి. సెల్ బయటపడిపోండి, సైలెంట్లో పెట్టిపోండి. అర్థమవుతుందా? మాకు గంటన్నర సరిపోట్ల టైం. ఈ మార్నింగ్ వచ్చే వాళ్ళకి ఎవరికి సమయం సరిపోట్లా. గంట ప్రార్థన సరిపోట్లే, టైమే సరిపోవట్లేదు ప్రార్థన అన్ని విషయాలని ప్రార్థించడానికి. గంట సేపు ప్రార్థించిన సరిపోవట్లేదు. అందుకే గంటన్నర పెంచుకున్నాం మేమే. ఇంకా 4:30 మేబీ స్టాండర్డ్ టైం. ఇంకా దేవుడు ఇంకా ముందుకు 4 కూడా పోదాం. ఆమెను రాలేదే, ఒకరిద్దరి దగ్గర తప్ప. అర్థమవుతుందా? శ్రమలు ఎక్కడి నుంచి వస్తాయి? బట్ ఏం చేయాలి? పరిష్కారం ఏంటి? గ్రహింపు. చెప్పు, శ్రమల్లో గ్రహింపు ఉండాలి. లేచి నుంచుందాం. శ్రమలలో గ్రహింపు ఉండాలి. నీ శ్రమల్లో నీకు గ్రహింపు లేకపోతే మనము పాడైపోతాం. శ్రమలు ఎందుకు దేవుడు ఇస్తాడంటే నీ ఆత్మీయ జీవితాన్ని సరిచేస్తానికి ఇస్తాడు. అర్థమవుతుందా? శ్రమలు ఎందుకు వస్తాయంటే మేలు కలగటానికే వస్తాయి. ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట నీ శ్రమలు అనదగినవి కాదని దేవుడు చెప్పడానికి వస్తాయి. శ్రమలు ఎందుకు వస్తాయంటే ఓర్పును కలిగిస్తానికి వస్తాయి, విధేయతను నేర్పిస్తానికి వస్తాయి, దేవుడు కట్టడాలను నేర్పిస్తానికి వస్తాయి, స్థిరత్వాన్ని రుజువు చేస్తానికి వస్తాయి, క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మహిమ ఘనత కొరకు వస్తాయి. ఇవన్నీ చెప్పడానికి ఇంకా విత్ రిఫరెన్స్. శ్రమ ధైర్యంగా చెప్పండి, ఏ శ్రమ వచ్చినా మంచికే, మేలుకే, ఇంకా వేరే లెవెల్లోకి వెళ్ళటానికే, దేవుడు గొప్ప చేస్తానంట, గొప్ప చేయటానికే. ఆమెను ప్రార్థించుకుందాం. తండ్రి, నీ కృతజ్ఞతలయ్యా, నీకే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఈరోజు తండ్రి మేమేమై ఉన్నామో నీ కృప చేతనే. అవునైనా శ్రమల్లో, ఇబ్బందుల్లో, వ్యాధుల్లో, రోగంలో, దరిద్రంలో, అన్ని విషయాల్లో నాయన మాకు తోడుగానే ఉన్నావు, మమ్మల్ని నడిపించేవాడిగానే ఉన్నావయ్యా. మా శ్రమలో నన్ను విడిచిపెట్టలేదు తండ్రి. మా శ్రమలో కూడా నాయన మాకు తోడుగా ఉండి నాయన శ్రమల నుంచి విడిపించి అవునైనా గొప్ప చేయ మొదలు పెడతానని చెప్పావు. ఈరోజు నా తండ్రి ఎవరైతే శ్రమల్లో ఉన్నారో, ఈరోజు ఎవరైతే నాయన ఇబ్బందుల బంధకంలో నాయన ఉన్నారో, ఎవరైతే భయంలో ఉన్నారో తండ్రి, అవునైనా వారందరినీ కూడా నా తండ్రి ఆ శ్రమల బంధకాల నుంచి విడిపించమని, వారిని ఒక గొప్ప స్థానంలోకి వారిని మీరు తీసుకెళ్ళమని ప్రార్థన చేస్తున్నామయ్యా. సాతాను వేసే బాణములకు నైనా పడిపోయేవారుగా కాక, సాతాను తంత్రాలకి పడిపోయేవారుగా కాక, సాతాను ఉసిగొలుపుతున్న ప్రతి మాటలకి పడిపోయేవారుగా కాక, శ్రమలు నాయన జనాల ద్వారా వచ్చే శ్రమలు, మనుషులు అన్న భక్తిహీనుల ద్వారా వచ్చే శ్రమలకి నాయన పడిపోయేవారుగా కాక, ఇదిగో నా తండ్రి నీ యందు ఎల్లప్పుడూ కూడా శ్రమల్లో సైతం మొరపెడుతూ ప్రార్థిస్తూ ధైర్యంగా నిలబడిన కృపాభాగ్యం అందరికీ మీరు దయచేయమని, ప్రార్థించే ఆత్మలను దయచేయమని,
నిరంతరం నాయన ఎడతెగక ప్రార్థించేవారుగా ఉండుట కొరకు సహాయము చేయమని, శ్రమలో సైతం నాయన స్తుతించేవారుగా, శ్రమలో సైతం నాయన నిన్ను కొని ఆడేవారిగా ఉండుట కొరకు సహాయము చేయమని ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా యేసుక్రీస్తు నామములో ప్రార్థన ఆత్మలను విడుదల చేస్తున్నామయ్యా. ఈరోజు నేను ఎడతెగక ప్రార్థించేవారిగా ఉండను గాక, నిరంతరం ప్రార్థించేవారిగా ఉండను గాక, వేకుజామున లేచి ప్రార్థించేవారిగా ఉండను గాక, నీ ఎదుట నాయన నీకు మొరపెట్టి ప్రార్థించేవారిగా ఉండను గాక. అవునైనా ప్రార్థన వీరులు నాయన ప్రార్థన ఆత్మలను యేసునామములో ఇప్పుడే విడుదల చేస్తున్నాం, యేసునామములో ఇప్పుడే విడుదల చేస్తున్నామయ్యా. అవునైనా ప్రార్థించిన ఆయన నువ్వు ప్రతి ప్రార్థన వింటున్నావని, ప్రతి ప్రార్థన ఆలకిస్తున్నామని, అలాంటి విశ్వాసం గలవారే విశ్వాసాన్ని కూడా కాపాడుకుంటూ ముందుకు వెళ్ళుట కొరకు సహాయము చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆశీర్వాద ప్రార్థన గట్టి కొట్టండి చప్పట్లు. మొత్తం ప్లాస్టిక్ అలవాటు అయిపోయింది. ప్లాస్టిక్ బల్లకు భయపడతాం, ప్లాస్టిక్ గన్లకు భయపడతాం, సప్పటి కూడా చివరికి ప్లాస్టిక్లే. ఆశీర్వాద ప్రార్థన తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన మన కొరికే ప్రాణం పెట్టి శిలువ యాగంగా మారిన పునరుద్ధానుడైన యేసయ్య యొక్క నిత్యమైన కృప, మన అన్ని విషయాలు బోధిస్తూ ప్రేమిస్తూ నడిపిస్తున్న పరిశుద్ధాత్మ తండ్రి యొక్క సహవాసం, ఈరోజు చెప్పిన ప్రతి మాటల్లో ప్రతి అంశంలో మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడే తోడయ్యుండి ఆ ప్రకారంగా దేవుడు అందరిని మనం నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు అందరిని దీవించునుగాక.